చెప్తారా కాస్త ఏది బెటరో? ఏమండి, అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా లేకపోతే లవ్ మ్యారేజ్ బెటరా అని చెప్పి అడిగారట. ఆ ఎదుటివాడు అన్నాడట, తుపాకీతో కాల్చుకుని చంపుకోవడం బెటరా లేకపోతే విషం తాగి చావడం బెటరా? అదేమిట్రా అలా అన్నావు? రెండు ఒకటేగా, పనిష్మెంటేగా. అవునా? దేవుని చిత్త ప్రకారం వివాహం చేసుకున్నట్లయితే అది ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉంటుందో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి జీవితాన్ని చక్కపరుచుకోవాలనుకుంటున్న వారు ఎవరూ కూడా, వాక్యానుసారంగా జీవితాన్ని జీవించాలనుకుంటున్న వారు వివాహం విషయంలో దయచేసి పొరపాటు చేయొద్దని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాసేపు నేను మాట్లాడొచ్చా అన్నవారు చూపిస్తారా? రైట్, అయితే వినండి. న్యాయాధిపతులు మార్నింగ్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఏం చేయాలో ఏం చేయకూడదో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం కదా. ఈ సమయంలో మరికొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఇది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి విషయాలు, ప్రతి ఒక్కరు నేర్చుకోవలసినటువంటి సత్యాలు. న్యాయాధిపతులు గ్రంథము 16వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము. Judges chapter 16 verse 20 and 21st verse. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడచిమ్ము కొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతనిని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతనిని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడు ఆయను. ఒక యవనస్తుని గురించి మీతో పంచుకోబోతున్నా. సంసోను గురించి బహుశా మనకు తెలియదంటూ ఏమీ లేదేమో, కానీ తన జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకి ఈరోజు హెచ్చరికగా ఉంటాయి. 5 విషయాలు త్వరగా మీతో చెప్పేస్తా. మొదటిగా, సంసోను ఏమేమి కోల్పోయాడో ఈ 20-21 వచనాల్లో మనం చూస్తాం. మొదటిగా తాను కోల్పోయింది శక్తిని కోల్పోయాడు. రెండోదిగా దేవుణ్ణి కోల్పోయాడు. మూడోదిగా గౌరవాన్ని కోల్పోయాడు. నాలుగోదిగా స్వేచ్ఛను కోల్పోయాడు. ఐదోదిగా సంతోషాన్ని కోల్పోయాడు. రాసుకున్నట్లయితే చక్కగా రాసుకోండి. నాతో పాటు మీరు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారా? మొదటిగా శక్తిని కోల్పోయాడు. చెప్పండి. శక్తిని కోల్పోయాడు. రెండోదిగా దేవుణ్ణి కోల్పోయాడు. మూడోదిగా గౌరవాన్ని కోల్పోయాడు. నాలుగోదిగా స్వేచ్ఛను కోల్పోయాడు. ఐదోదిగా సంతోషాన్ని కోల్పోయాడు. ఎవరో తెలుసా? ఓ అద్భుతమైనటువంటి ఆత్మీయుడు. ఎవరో తెలుసా? బహుబలాఢ్యుడు. మొదటిగా శక్తిని కోల్పోయాడు. ఏ శక్తిని కోల్పోయాడు? దేవుడు తనకిచ్చిన శక్తిని కోల్పోయాడు. ఎటువంటి శక్తి దేవుడు తనకిచ్చాడు? 1000 మంది మగవాళ్లను గాడిద దవడ ఎముక తీసుకొని చంపిపడేశాడు. అటువంటి శక్తి గలవాడు. సింహం వస్తే ఆ సింహాన్ని ఎదుర్కొని చీల్చి పడేశాడు. అటువంటి శక్తి గలవాడు. ఇటువంటి శక్తి కలిగినటువంటి సంసోను, ఇటువంటి బలము కలిగినటువంటి సంసోను ఈరోజు ఎక్కడికి చేరాడో తెలుసా మీకు? ఒక వేశ్య దగ్గరకు చేరాడు. ఎందుకు వేశ్య దగ్గరకు చేరాడు? సంసోను జీవితంలో మనం ఇందాక నేర్చుకున్నామే, తన కళ్ళల్లో పడిపోయాడు. తిమ్నాతుకు వెళ్ళాడు. తిమ్నాతులో ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి ఫిలిష్తీయుల అమ్మాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట. ఏమిటిది? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట. చూసిన వెంటనే ఆ అమ్మాయిని ప్రేమించేశాడంట. ఇంటికి వచ్చి పేరెంట్స్తో గొడవ పడ్డాడు. ఏమని? నాకు ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి. పేరెంట్స్ అన్నారు, అయ్యా ఫిలిష్తీయుల అమ్మాయిలతో నీకు పెళ్ళేమిటి? ఆ అమ్మాయి విశ్వాసి కాదు,
మన విశ్వాసం గల వారిని మనం పెళ్లి చేసుకుంటే, లేక నువ్వు పెళ్లి చేసుకుంటే మంచిది కానీ అన్యురాలను చేసుకుంటానంటావేమిటి? సంసోను ఏమన్నాడు తెలుసా? నాకు ఆ అమ్మాయి ఇష్టమైంది, ఆ అమ్మాయి నాకు ఇష్టం. ఉన్నారా ఈరోజు ఈ విధంగా? ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, అతన్నే పెళ్లి చేసుకుంటా, ఆమెనే పెళ్లి చేసుకుంటా అని మంకు పట్టేవాళ్ళు, ఆ విధంగా పేరెంట్స్ని హరాస్ చేసేవాళ్ళు, అలా కాకపోతే పెళ్ళే చేసుకోరని చెప్పి భీష్మించి కూర్చునేవాళ్ళు ఉన్నారా? అయితే వినండి, మీ అన్న గురించే మాట్లాడుతున్నా. అంతేగా మరి. ఆ విధంగా మీరు మాట్లాడుతున్నట్లయితే ఇప్పుడు నేను మాట్లాడుతుంది సంసోను మీ అన్నే. ఆయన ఇలాగే మాట్లాడాడు, నాకు ఆ అమ్మాయి కావాలి, నాకు ఆ అమ్మాయి ఇష్టం. అయ్యా, ఆ అమ్మాయి ఆత్మీయురాలు కాదు, ఆ అమ్మాయి దేవుని బిడ్డ కాదు, అయినా పర్వాలా ఆ అమ్మాయే కావాలి. దయచేసి వివాహ విషయంలో అన్యుణ్ణి అన్యురాల్ని పెళ్లి చేసుకోమాకండి. విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని బైబిల్లో ఉంది. ఈ విషయాన్ని మర్చిపోద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. సంసోను దేవుణ్ణి ఖాతరు చేయలేదు, దేవుని మాటను పట్టించుకోలా, తల్లిదండ్రుల యొక్క హెచ్చరికను పట్టించుకోలా, తన పంతాన్నే గెలిపించుకోవాలని ఆశపడ్డాడు. పంతానికి వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏ మ్యారేజ్? మీరు సామాన్యులు కాదు. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. పోనీ ఆ లవ్ మ్యారేజ్ నిలిచిందా అంటే 3 నెలల ముచ్చటై కూర్చుంది. సంసోనికి తను ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయికి మధ్య గొడవలు వచ్చేసినాయి. ఎంతమంది విజిటింగ్ అవర్స్లో వచ్చి, అన్నా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం కానీ సుఖం లేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కానీ మా మధ్య ఐక్యత లేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కానీ మా మధ్య ఆ ప్రేమ, ఆ అనురాగము లేనే లేదు. అతడు తన దారి చూసుకున్నాడు, నేను నా దారి చూసుకున్నాం. పేరెంట్స్ చెప్దామంటే సిగ్గు, అవమానం అడ్డొస్తుంది. ఎందుకని? వాళ్ళు ముందే చెప్పారు, ప్రేమ అని చెప్పి వెళ్తున్నావు, జాగ్రత్త, మమ్మల్ని కాదని చెప్పి వెళ్తున్నావు, జాగ్రత్త, దీన్ని ఆసరాగా తీసుకొని ఆ అబ్బాయి నీ జీవితంతో ఆటలాడతాడు, జాగ్రత్త. చెప్పాల్సినవన్నీ చెప్పారు. ఆఖరికి అన్న పని జరిగింది, అన్నంతా జరిగింది. నా వెనక ఎవరూ లేరని, పేరెంట్స్ కూడా ఈ ప్రేమ వివాహాన్ని ఇష్టపట్టలేదని, అయినా సరే నేను పంతం పట్టి అతన్ని చేసుకోబోతున్నానని అతను గ్రహించాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత తన అసలు రూపాన్ని బయట పెట్టాడు, విశ్వరూపాన్ని బయట పెట్టాడు. నేను ఇలాగే జీవిస్తాను, నీకు ఇష్టమైతే కాకపోతే లేదా పో అన్నాడు. అదేమిటి? నువ్వు నాతో పాటు కాపురం చేస్తూ మరొక అమ్మాయిని ప్రేమిస్తానంటున్నావేమిటి? మరొక అమ్మాయితో క్లోజ్గా ఉంటానంటావేమిటి? మరొక అమ్మాయితో రాత్రింబగళ్ళు ఫోన్లో మాట్లాడతాను, చాటింగ్ చేస్తానని చెప్పి అంటావేమిటి? నా ఇష్టం. నీతో ఎలా మాట్లాడేవన్నావు, దాంతో అలాగే మాట్లాడుతున్నా. అయితే రేపు దాన్ని కూడా పెళ్లి చేసుకుంటావా? నిన్ను ఎలా చేసుకున్నానో దాన్ని అలాగే చేసుకుంటా. ఇది నీకు న్యాయమా? నీ తల్లిని నీ తండ్రిని కాదని చెప్పి నువ్వు వచ్చావే, అది నీకు న్యాయమా? కన్న తల్లిని కన్న తండ్రిని కాదని చెప్పి నన్ను నమ్మి వచ్చావే, అది నీకు న్యాయమా? నువ్వు నీ తల్లినే నీ తండ్రినే పట్టించుకున్నటువంటి దానివి నువ్వెందుకు న్యాయం గురించి మాట్లాడతావు? ఆఖరికి ఏమైంది? అతను మాట్లాడుతున్న మాటలను బట్టి అర్థమైంది మోసపోయానని. ఎస్, ఆనాడు సంసోను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆ ప్రేమ పెళ్లి కాస్త 3 నెలల ముచ్చటగా మారిపోయింది, ముక్కలైపోయింది. సంసోను భార్య కాస్త మరొకరిని పెళ్లి చేసేసుకుంది. దేవుని కోసం జీవించవలసిన, రోషం కలిగి జీవించవలసిన సంసోను కాస్త భార్యను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయి ఆఖరికి ఏం చేశాడో తెలుసా? కనీసం ఆ స్టేజ్లోనైనా దేవుని దగ్గరికి రావాల్సింది. ప్రభు నన్ను క్షమించు, ప్రేమ అని చెప్పి అమ్మాయి కూడా పడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆఖరికి ప్రేమ వివాహం కాస్త విఫలమైపోయింది. బుద్ధొచ్చింది, నాయన క్షమించు అని అంటే ఎంత బాగుండేది. సహోదరులు సహోదరులు, ఆధ్యాత్మిక జీవితంలో పొరపాట్లు జరుగుతాయి. ఆధ్యాత్మిక జీవితంలో లేదా నీ జీవితంలో తప్పులు జరుగుతున్నాయేమో. అయితే విను, నువ్వు పొరపాట్లు చేసినా, తప్పులు చేసినా, పాపానికి తావిచ్చినా, నువ్వు ప్రభు వైపుకు తిరిగి, ప్రభు నన్ను క్షమించు, ఇక చాలు, ఇక ఈ పాపాన్ని నేను కంటిన్యూ చేయాలనుకోవట్లా, ఈ తప్పు నేను కంటిన్యూ చేయాలనుకోవట్లా అని ప్రభు సంధికి వచ్చి ఆయన అడిగినట్లయితే, నా ప్రభు వెంటనే నీ జీవితంలో కలుగజేసుకొని నూతన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆనాడు జరిగింది ఏమిటి? సంసోను దేవుని వైపుకు తిరగలా, తన ఇష్టానుసారంగా జీవించడానికే తన్ను తాను అమ్మేసుకున్నాడు. ఆఖరికి తాను చేసుకున్నటువంటి అమ్మాయి కాస్త తనను విడిచిపెట్టేసరికి
బుద్ధి తెచ్చుకోవడానికి బదులుగా బుద్ధి లేకుండా జీవించడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? వేశ్యల దగ్గరకు వెళ్ళడం మొదలుపెట్టారు. లేరా ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో అటువంటి వారు లేరా? భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయిందని చెప్పి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? వేశ్యల దగ్గరకు వెళ్తున్నావు. భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని చెప్పి ఏం చేస్తున్నావు? పక్కింటి వాడితో సంబంధం పెట్టుకున్నావు, లేదా తోటి ఉద్యోగస్తుడితో సంబంధం పెట్టుకున్నావు. ఏ కారణం చూపిస్తున్నావు? నాకు భర్త లేడుగా, భార్య లేదుగా, కాబట్టి నేను ఒంటరిగా ఉండడం కష్టంగా, కాబట్టే నా స్నేహితుడితో నేను జీవిస్తున్నాను, లేదా మరొక స్త్రీతో నేను జీవిస్తున్నాను, లేదా ఆఖరికి వేశ్య దగ్గరికి వెళ్తున్నాను. కారణము భార్య విడిచిపెట్టింది. నా భార్య మంచిది కాదు, నా భర్త మంచివాడు కాదు, నన్ను విడిచిపెట్టేశాడు, నన్ను విడిచిపెట్టేసింది. ఈ కారణాలు చూపిస్తూ నువ్వు అడ్డదారుల్లో తిరుగుతానంటే, ఇలా కారణాలు చూపిస్తూ నువ్వు నీ శరీరాన్ని పాడు చేసుకుంటానంటే, సహోదరుడ సహోదరి, అది నిన్ను నీవు సమర్థించుకోవడానికి నీకు చెల్లుతుందేమో కానీ నిన్ను చూస్తున్న దేవుడు మాత్రము మౌనంగా ఊరుకోడు. ఆనాడు సంసోను అనుకున్నాడు, నన్ను భార్య విడిచిపెట్టేసింది, మరి నన్నేం చేయాలి, నేనేం చేయాలి? కాబట్టి వేశ్య దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళాడు. ఆ తర్వాత గాజాకు వెళ్ళాడు. ఆ తర్వాత 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, గాజాకు వెళ్ళి ఒక వేశ్యను చూశాడు. ఆ తర్వాత మరలా మనం 4వ వచనంలో చూస్తున్నాం, 16వ అధ్యాయము, దెలీలా అనేటటువంటి మరొక స్త్రీ దగ్గరకు వెళ్ళాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ స్త్రీ ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది, ఎంతో చక్కగా మాట్లాడుతుంది. సంసోను, నువ్వు బహుబలాఢ్యుడు అని మా దేశంలో ప్రతి ఒక్కరు భయపడి చస్తున్నారు. 1000 మందిని చంపి పడేశావు, గాడిద ఎముకతోనే 1000 మందిని చంపి పడేశావు. నీకింత బలం ఎక్కడి నుంచి వచ్చింది? నీ సీక్రెట్ ఏమిటి అని ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు సంసోను ఏం చెప్పాలి? నాకున్న బలమునకు కారణము నా దేవుడు, ఈ బలానికి కారణము నా దేవునికి నేను నాజీరు చేయబడ్డాను, నా తల్లి గర్భములో నేను పుట్టక మునిపే దేవుడు నన్ను ప్రత్యేకించాడు అని చెప్పాలిగా. ఒకవేళ అలా చెప్పే ప్రయత్నం చేస్తే ఆ వేశ్య తప్పక అంటుంది, మరి దేవుడు నిన్ను ఈ విధంగా బలముతో నింపితే అలాంటి బలాన్ని నీకు బుద్ధుందా? ఇలాంటి పాపిష్టి పనుల కోసం వాడుతున్నావు, బుద్ధుందా? దేవుని గురించి మాట్లాడితే ఎక్కడ అసహించుకుంటారో, ఎక్కడ నీకు బుద్ధుందా అని ప్రశ్నిస్తారని చెప్పి దేవుని గురించి కూడా మాట్లాడడానికి ఆ సమయంలో సంసోను సాహసం చేయలా. ఎస్, ఈరోజు చాలామంది ఉద్యోగాలు చేసే చోట దేవుని గురించి మాట్లాడడానికి ఇష్టపట్టల్లా, చదువుకుంటున్న చోట దేవుని గురించి మాట్లాడడానికి ఇష్టపట్టల్లా, హాస్టల్లో దేవుని గురించి మాట్లాడడానికి ఇష్టపట్టల్లా, నేను దేవుని బిడ్డను, నేను క్రైస్తవుని అని చెప్పడానికి ఇష్టపట్టలే. ఎందుకని? వాళ్ళు గడ్డి పెడతారేమో అని చెప్పి. ఏ గడ్డి? నువ్వు క్రైస్తవుడు అయితే ఇలా బూతు సినిమాలు చూడొచ్చా? నువ్వు క్రైస్తవుడు అయితే ఇలా బూతు పుస్తకాలు చదవచ్చా? నువ్వు క్రైస్తవుడు అయితే ఈ విధంగా రాత్రి 11 గంటల దాకా 12 గంటల దాకా అమ్మాయిలను వేసుకుని తిరగచ్చా? అబ్బాయిలతో నువ్వు తిరగచ్చా? ఎక్కడ గడ్డి పెడతారేమో అని చెప్పి ఎంతోమంది అబ్బాయిలు అమ్మాయిలు హాస్టల్లో ఉంటూ కూడా నేను క్రైస్తవుని చెప్పడానికి ధైర్యం చేయటల్లా. ఉద్యోగం చేస్తూ కూడా క్రైస్తవుని అని చెప్పడానికి ధైర్యం చేయటల్లా. ఎందుకని? నువ్వు చేస్తున్న పాపిష్టి పనులు వారు చూస్తున్నారు కాబట్టి, నువ్వు వేస్తున్న వేషాలు వారు గమనిస్తున్నారు కాబట్టి. ఉన్నారా మన మధ్య? నేను క్రైస్తవుని అని చెప్పడానికి ధైర్యం చేయలేక సాక్ష్యాన్ని తాకట్టు పెట్టేవాళ్ళు, క్రీస్తు గురించే మాట్లాడలేనటువంటి దిక్కుమాలిన పాపిష్టి స్థితిలో జీవిస్తున్నవారు మన మధ్య ఉన్నారా? సంసోను మాట్లాడలా. ఏదో కారణం చెప్పాడు, నన్ను అలా కట్టేస్తే ఇలా కట్టేస్తే నా బలవంతా పోతుందని చెప్పంటే అలాగే కట్టేసింది. కట్టేసిన తర్వాత సంసోను, ఫిలిష్తీయులు వస్తున్నారని చెప్పంటే ఇలా అంటే మొత్తం తెగిపోయినాయి. అదేమిటి, నువ్వు నాతో మాట్లాడినప్పుడు నీ బలమంతా ఆ తాళ్ళతో కట్టేస్తే పోతుందన్నావుగా? ఆ ఒట్టి మాటే. మరలా వచ్చి అంటుంది, సంసోను నీ బలము ఎక్కడ ఉంది? అప్పుడు అంటాడు, చూడండి ఏమంటున్నాడు, 11వ వచనం, అతడు పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పిన. అంతటా దెలీలా పేనబడిన కొత్త తాళ్లను తీసుకుని వాడితో అతన్ని బంధించి, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున ఉండువారు అంతఃపురంలో ఉండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగును వలె ఆ తాళ్లను తెంపేశాడు. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, అతడు
నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి, సంసోనో, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని చెప్పగా అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఓడదీసుకొని పోయెను. అప్పుడు ఆమె, నా యందు నీకిష్టము లేని ఎడల లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ముందో కారణం చెప్పాడు, నా బలవంతం దాంట్లో ఉందన్నాడు, అది తప్పు. రెండవ కారణం చెప్పాడు, నా బలవంతం దాంట్లో ఉందని, అది తప్పు. ఇప్పుడు మూడవ కారణం చెప్తున్నాడు, నా తల కాస్త చక్కగా నువ్వు పేనినట్లయితే లేదా చక్కగా జడ వేసినట్లయితే నా బలం పోతుందన్నాడు. గమనించాలి సహోదరులు సహోదరులు, కొన్ని విషయాలు ప్రాముఖ్యమైనవితో చెప్తున్నాను. ఒకటి, సంసోనును నాశనం చేయడానికి దెలీలా సంసోను కొరకు డబ్బులు తీసుకుంది. ఈ దెలీలా అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి స్త్రీ సంసోనును నాశనం చేయడానికి డబ్బులు తీసుకుంది. తాను ప్రేమిస్తున్నటువంటి వ్యక్తినే పణంగా పెట్టడానికి డబ్బులు తీసుకుంది. షీ వాజ్ విల్లింగ్ టు సేల్ హర్ బాయ్ ఫ్రెండ్. తాను ప్రేమించిన అబ్బాయినే డబ్బుల కోసం అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తుంది. లేరంటారా ఈరోజు ఇలాంటి దుర్మార్గులు? ప్రేమించిన అమ్మాయినే, ప్రేమించిన అబ్బాయినే డబ్బుల కోసం మోసం చేసేవాళ్ళు లేరంటారా? వారి కోరికలను తీర్చుకోవడానికి మోసం చేసేవాళ్ళు లేరంటారా? ఉన్నారండి. చెల్లెళ్ళు తమ్ముళ్ళు వినండి, ఉన్నారు. ఒక అబ్బాయి ఆ అమ్మాయిని బహుగా ప్రేమిస్తున్నాడు, ఆ అమ్మాయి కూడా ప్రేమిస్తుంది, ఆ అమ్మాయి చక్కగా ఉంటుంది. ఒకరోజు ఫ్రెండ్ వచ్చి అన్నాడు, ఒరే నీకు దొరక మంచి అమ్మాయి దొరికిందిరా, అలాంటి అమ్మాయి నాకు కూడా దొరికితే ఎంత బాగుండు. వాడేమన్నాడు తెలుసా? నాకు కూడా దొరికితే ఎంత బాగుండు అంటున్నావు, కానీ ఒకవేళ నిజంగా నీకు కావాలని చెప్పరా, నా గర్ల్ ఫ్రెండ్ నేను నీకోసం సిద్ధం చేస్తాను. అదెలా సాధ్యం రా? ఎంత ఇస్తావో చెప్పు, ఎంత ఇస్తావో చెప్పు. రేటు ఫిక్స్ చేసుకున్నాడు. ఏం జరిగిందో తెలుసా అండి? ఆ గర్ల్ ఫ్రెండ్తో చెప్పాడు, పలానా సమయంలో నువ్వు నా దగ్గరికి రావాలి, నా గదికి రావాలి. ఆ అబ్బాయి బాయ్ ఫ్రెండ్ కనుక, తను ఇష్టపడుతున్న అబ్బాయి కనుక ఆ అమ్మాయి వచ్చేసింది. వచ్చిన తర్వాత కూల్ డ్రింక్ ఇచ్చాడు. నేను వెళ్ళి చికెన్ పఫో లేకపోతే వెజిటబుల్ పఫో తీసుకొస్తాను ఉండు అని చెప్పి ఆ గదిలోంచి బయటకు వెళ్ళాడు. ఆ పిచ్చి అమ్మాయికి తెలియదు ఆ కూల్ డ్రింక్లో మొత్తం మందు కలిపాడని చెప్పి. వీడు వెళ్ళిపోయిన తర్వాత వీడి బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, ఆ అమ్మాయిని పాడు చేశాడు. అంతా కూడా ఫొటోస్తో రికార్డ్ చేశాడు. ఏం జరిగింది తెలుసా మీకు? ఆ అమ్మాయి వీళ్ళిద్దరు అబ్బాయిల చేతుల్లో కీలుబొమ్మగా తయారైంది. నువ్వు మా గురించి బయట పెట్టావో ఈ ఫొటోస్ అని ఇంటర్నెట్లో పెడతాం, ఈ ఫొటోస్ అని మీ ఇంటికి పంపిస్తాం, ఎలా మామూలు కాదని చెప్పి నువ్వు బయటకు వెళ్తావో చూస్తాం. ఆ అమ్మాయి ఏమవుతుంది చెప్పండి? కీలుబొమ్మ. ఉన్నారు ప్రేమ ముసుగులో ప్రేమిస్తున్నానని చెప్పి అమ్మాయిల జీవితంతో ఆటలాడేవాళ్ళు, అబ్బాయిల జీవితంతో ఆటలాడేవాళ్ళు ఉన్నారు. ప్రభువు పేరట మనం చేస్తున్నా ఈ భయంకరమైనటువంటి దుర్మార్గుల చేతిలో పడద్దు. ఆనాడు సంసోను, ఈ రోజు గురించి మాట్లాడలా, కొన్ని వేల సంవత్సరాల క్రితము తాను నమ్మినటువంటి ఒక అమ్మాయి సంసోను కొరకు బేరసరాలు చేసేసిందండి. మీ ఆ తర్వాత చూసుకొని కావాలంటే 5వ వచనము, ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతనిని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమెలాగూ అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వమును అనుపుదుము. అప్పుడు మాలో ప్రతి వాడును 1,100 వెండి నాణెములను నీకిచ్చెదము అని చెప్పిరి. వెండి నాణేలకు తనను నమ్మినటువంటి ఒక బాయ్ ఫ్రెండ్నే అమ్మి పడేసింది ఆ రోజు దెలీలా. అలా అమ్మేటటువంటి ప్రక్రియలో ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడండి, ఎంత ప్రేమగా మాట్లాడుతుందో చూడండి. సంసోను, నువ్వు భలే బలం గలవాడివి, నీ బలానికి సీక్రెట్ ఏమిటి? చెప్పటం మొదలుపెట్టాడు. స్లోగా చివరి అంశం చూసారు ఏంటో? నా తల జడ వేస్తే ఎక్కడి దాకా వచ్చాడు? సీక్రెట్ సగం దాకా వచ్చేసాడు. సైతాన్ ఇదే చేస్తాడు. నువ్వు నీలో ఉన్నటువంటి ఆత్మీయతను పాడు చేయటానికి, నీ పరిశుద్ధతను పాడు చేయటానికి, నీ సాక్ష్యాన్ని పాడు చేయడానికి స్టెప్ బై స్టెప్ ఎవరో ఒకరి ద్వారా శోధిస్తాడు. ఇప్పుడు గమనించండి, సంసోన్ని ఆ దెలీలా అనేటటువంటి స్త్రీ నాశనం చేయడానికి ప్రతిరోజు శోధించింది. ఏముందో చూద్దాం రండి. 16వ వచనం,
16వ వచనం, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున. అనుదినము. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సైతాను నీ జీవితంతో ఆటలాడుతున్నప్పుడు, నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు వాడు ఒక్కసారి ట్రై చేసి వదిలిపెట్టడు. ఆ సైతాను యొక్క మనిషి ఒకసారి నిన్ను ప్రేరేపించి వదిలిపెట్టడు, కాన్స్టెంట్గా ప్రేరేపిస్తాడు. ఉద్యోగం చేసే చోట కాన్స్టెంట్గా నీ మీద డైలాగ్స్ వదులుతూ ఉంటాడు, కాన్స్టెంట్గా ఫోన్ చేస్తూ ఉంటాడు, కాన్స్టెంట్గా ఎస్ఎంఎస్లు పంపిస్తూ ఉంటాడు, కాన్స్టెంట్గా చాటింగ్ చేసే ప్రయత్నం చేస్తాడు, కాన్స్టెంట్గా నీ దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, నిన్ను టచ్ చేసే ప్రయత్నం చేస్తాడు, ప్రమాదకరమైన పాపముతో కూడినటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఒకరోజు నో అంటే వాడు వెళ్ళిపోడు, సెకండ్ డే వస్తాడు. నో అంటే వెళ్ళిపోడు, థర్డ్ డే వస్తాడు. నో అంటే వెళ్ళిపోడు, ఫోర్త్ డే వస్తాడు. వాడు అనుకున్నది సాధించేంత వరకు, సహోదరుడా వింటున్నావా, సహోదరి వింటున్నావా, వాడు నీ జీవితాన్ని నాశనం చేసేంత వరకు ఎంతో ఓపికగా కనిపెడతాడు. ఢిల్లీలో అదే చేస్తుంది. ప్రతి దినము కాన్స్టెంట్గా అటాక్ చేస్తుంది. ఈరోజు ఎవరి ద్వారానైనా నువ్వు ప్రతి దినము శోధించబడుతున్నావా? ఎవరి ద్వారానైనా నువ్వు ప్రతిరోజు బాధించబడుతున్నావా? ఆఖరికి నువ్వు లొంగిపోయేంత వరకు వాడు నిన్ను విడిచిపెట్టడనేటటువంటి స్థితికి వాడు తీసుకొస్తున్నాడా? చీపనికి మళ్ళాడు, వాడుకున్న కోరిక తీర్చేస్తే పోతుంది, గొడవ వదిలిపోతుంది అనుకుంటున్నావా? జాగ్రత్త, ఇది సైతాను యొక్క పన్నాగము. ఆనాడు ఢిల్లీలో అదే చేసింది. డే ఆఫ్టర్ డే. ఇక్కడ ఇదే మాట మనం చూస్తాం. వీళ్ళ తర్వాత చదవండి, ఆదికాండం 39వ అధ్యాయము 10వ వచనంలో ఎగ్జాక్ట్గా ఇదే చూస్తాం. ప్రతి దినము ఆమె యోసేపును శోధిస్తూ వచ్చింది, పాపంలో పడేయాలి. ఈరోజు ఉన్నారా ఎవరైనా మిమ్మల్ని శోధించేవాళ్ళు? పాపంలో పడేయడానికి, ప్రేమలో పడేయడానికి, జీవితంతో ఆటలాడడానికి, మీకున్నటువంటి చదువును పాడు చేయడానికి, మీకున్నటువంటి ఉద్యోగాన్ని పాడు చేయడానికి, మీకున్నటువంటి క్యారెక్టర్ని పాడు చేయడానికి, మీకున్నటువంటి సాక్ష్యాన్ని పాడు చేయడానికి సైతాను కంకణం కట్టుకొని ఎవరో ఒకరిని పురమాయించాడేమో. ఆనాడు సంసోన్ని పాడు చేయడానికి ఫిలిష్తీయుల అమ్మాయిని పురమాయించాడు. ఈరోజు ఎవరిని సైతాను పురమాయించాడు నీకే తెలుసు సహోదరుడా, సహోదరి. బహు జాగ్రత్త. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సంసోన్ చేస్తుంది ఏమిటో తెలుసా? ప్రాణము విసిగి, ఆమె అన్న మాట ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం రండి, ఏమంటుందో చూద్దాం రండి. 15వ వచనము, అప్పుడు ఆమె, నా యందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్తున్నావు? ఇండైరెక్ట్గా ఏమంటుంది తెలుసా? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఇదిగో ఇది చెప్పు. ఏం చెప్పాలి? నీ బలం ఎక్కడుందో చెప్పు, మా వాళ్ళు వచ్చి నిన్ను చంపి పడేస్తారు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా అండి? ఇప్పుడు ఏం చెప్పమంటుంది? నీ జీవితాన్ని మేము నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చెప్పు ఆ బలానికి ఆధారం ఏమిటో అని చెప్తున్నప్పుడు సంసోనుకి బుద్ధి ఉండాలిగా. ఇదేమిటి కోరక దీన్ని కోరుతుంది? నా బలం ఎక్కడుందో తెలుసుకోవాలని కోరుతుంది. ఒకవేళ నేను చెప్పేసినట్లయితే నా బ్రతుకు ఇంకేమైనా ఉందా? కామన్ సెన్స్ ఉండాలిగా. వినండి సహోదరులు, సహోదరులు, ఒక వ్యక్తి పాపానికి లొంగిపోయినప్పుడు, పాపానికి వంగిపోయినప్పుడు తనకున్న సెన్స్ను పోగొట్టుకుంటాడు, బుద్ధిని పోగొట్టుకుంటాడు, జ్ఞానాన్ని పోగొట్టుకుంటాడు, ఆలోచన విధానాన్ని పోగొట్టుకుంటాడు. ఎగ్జాక్ట్గా అదే జరిగింది సంసోన్ జీవితంలో. ఆమె క్లియర్గా అడిగేస్తుంది, నీ బలం ఎక్కడుందో చెప్పు అని. చెప్తే ఏం చేస్తావు? ఏం చేస్తుందో ముందు చూపించలేదా? సంసోను, ఫిలిష్తీయులు వస్తున్నా అంటే అర్థం ఏమిటి? నేను నీకు బలం ఎక్కడుందో చెప్పానంటే వాళ్ళు వచ్చేస్తూనే పట్టుకుంటారు, అంతేగా. అంతే, నీ పని అయిపోవాలంతే, మాకు కావాల్సింది, నువ్వు చావాల్సిందే అని తెలిసినా సరే సంసోను సీక్రెట్ చెప్తానంటాడేంటండి? ఎంత దారుణం! అలా సీక్రెట్ను చెప్పించుకోవడానికి ఢిల్లీలో వాడినటువంటి ఒక పదం ఏంటో తెలుసా మీకు? చెప్పగలరా? నీవు నన్ను ప్రేమిస్తున్నట్లయితే. జాగ్రత్త చెల్లెళ్ళు, జాగ్రత్త తమ్ముళ్ళు, జాగ్రత్త. ఈ పదాన్ని కొంతమంది ఆసరాగా తీసుకుంటున్నారు. ఏమిటి? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే నాతో పాటు పార్టీకి రావాలి, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే నాతో పాటు ఆ క్లబ్కు రావాలి, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే నాతో పాటు ఆ నైట్ క్లబ్కి, పబ్కి రావాలి, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నాతో పాటు స్నేహితులతో ఆ రిసార్ట్కి రావాలి, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నువ్వు మా ఇంటికి రావాలి, నా గదికి రావాలి. ఈ పిచ్చి అమ్మాయి, ఈ పిచ్చోడు అనుకుంటారు, ఒకవేళ నేను అతను అన్నట్టుగా నేను వెళ్ళకపోతే నేను ప్రేమించట్లేదేమనుకుంటాడేమో.
ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? నేను నిన్ను ప్రేమిస్తున్నట్లయితే పబ్బుకు రావాలి, పబ్బుకి ప్రేమకి ఏంటి సంబంధం? నేను నిన్ను ప్రేమిస్తున్నట్లయితే నైట్ క్లబ్కి రావాలి, నైట్ క్లబ్కి నా ప్రేమకి ఏంటి సంబంధం? నేను నిన్ను ప్రేమిస్తున్నట్లయితే నీతో పాటు నీ గదికి రావాలా, నీ గదికి రావడానికి నీ ప్రేమించడానికి ఏమిటి సంబంధం? కామన్ సెన్స్ ఉండాలిగా. అరే వీడు నా జీవితంతో ఆటలాడడానికి, నా జీవితాన్ని పాడు చేయడానికి నన్ను రమ్మంటున్నాడు, కామన్ సెన్స్ ఉండాలిగా. ఎంతమంది చెల్లెళ్ళు అండి, ఎందుకమ్మా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు? నా ఫ్రెండ్ అన్నాడన్నా. ఏమన్నాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే దాన్ని నువ్వు నిరూపించాలి, రుజువు చేయాలి. ఏ విధంగా రుజువు చేయాలి? అతను చెప్పాడు, పలానా చోటికి రావాల్సిందే, పలానా గదికి రావాల్సిందే. ఎందుకు వెళ్ళావమ్మా నువ్వు? మరి ప్రేమిస్తున్నాను కదా అన్న. ఒకవేళ వెళ్ళకపోతే నేను ప్రేమించను అని చెప్పి అనుకుంటాడు కదన్నా. బుద్ధుందా? నీ ప్రేమను రుజువు చేయడానికి వాడి కోరికను తీరుస్తావా? నీ ప్రేమను రుజువు చేయడానికి నీ జీవితాన్నే పన్నంగా పెడతావా? అర్థం చేసుకోలేదా? ఏమని? వాడు దుర్మార్గుడని, ప్రేమ ముసుగులో నీ జీవితంతో ఆటలాడుతున్నాడని అర్థం చేసుకోలేదా? ఒకరోజు ఒకడు అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించింది. పేరెంట్స్ ఒప్పుకోలేదు పెళ్లి చేసుకోవడానికి. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, మనం ఇక్కడైతే పెళ్లి చేసుకోలేము, మనం దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం రా అనంటే పిచ్చిది నిజమేనని చెప్పి వెళ్ళిపోయింది. వాడు ఈ అమ్మాయి కలిసి అడవిలో ప్రయాణం చేస్తూ నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూస్తా, ఆ తర్వాత కిరోసిన్ పోస్తా, పువ్వుల్లో పెట్టుకుని చూస్తా అని చెప్పి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తే అబ్బా ఏమి నమ్మేసిందో ఈ అమ్మాయి. వాడు చెప్పే మాటలకి అనుకుంటుంది, నాలాంటి అదృష్టవంతురాలు, అదృష్ట జాతకురాలు ఎక్కడుంటుంది? ఇలాంటి గ్రీకు వీరుడు ఎవరికి దొరుకుతాడు అని చెప్పి పాపం తెగ ఫీల్ అయిపోతూ వాడి చేతుల్లో చేయబెట్టి నడుచుకుంటూ అబ్బో ఎంతో సంతోషంగా వెళ్తూ ఉంటే పులి గాండ్రించుకుంటూ వచ్చింది. వీడేమంటాడు? వీడు నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా, ప్రాణంగా చూసుకుంటా, నా ప్రాణాలకి నీ ప్రాణం అడ్డేస్తా. ఏమన్నాడు? గట్టిగా చెప్పండి. నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేస్తానన్నాడు. ఈ పిచ్చిదానికి ఇవే వినపడవు. నా ప్రాణానికి అతని ప్రాణమే అడ్డేస్తా అన్లా, నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేస్తా. ప్రేమ గుడ్డిది, ప్రేమ చెవిటిది కూడా. వాడు ఏం మాట్లాడి నీకు అనుకూలంగా మారిపోతూ ఉంటాయే. పొరపాటున ఎవరన్నా వచ్చి వాడి గురించి చెడుగా మాట్లాడితే మీకేం తెలుసు, మీదంతా అసూయ, ఇలాంటి గ్రీకు వీరుడు మీకు దొరకలేదని చెప్పి. పనికి మాలిన వీరుడు. ఎప్పుడైతే ఆ పులి గాండ్రించుకుంటూ వచ్చిందో, ఏడిడు లేడండి, చెట్టు పైకి ఎక్కేసి పైకి రా ఏమన్నాడు? పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా, ఏ లోటు లేకుండా చూసుకుంటా, ప్రాణానికి ప్రాణం అడ్డేసేస్తా. చెట్టుకు కూర్చున్నాడు. ఆ పులి అమాంతంగా వచ్చి ఒంటరిగా ఉన్న ఈ అమ్మాయిని చుట్టూ తిరిగి క్రూర మృగమైన పాపం దానికి జాలి అనిపించి పాపం అమ్మాయి ఏం ముట్టుకుని కాముకి వెళ్ళిపోయింది. వాడు హీరోలాగా చెట్టు మీద దిగి ఎలాగైతే బతికిపోయా, పద వెళ్దాం. ఎక్కడికి ఏంటి? వెళ్ళి పెళ్లి చేసుకుందాం. పనికి మాలోడా, ఏమన్నావు నువ్వు? పూల్లో పెట్టి చూసుకుంటావా? ప్రాణానికి ప్రాణం ఇస్తావా? పనికి మాలోడా. ఆ పులి వచ్చి నీ బ్రతుకంతా బయట పెట్టింది. ఇంకొకసారి నా ముఖం చూడు, మాకు నీ ముఖం కూడా నేను చూడను. కాస్త కోస్త జ్ఞానం ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఏం చేసింది? అక్కడి నుంచి తన జీవితాన్ని దిద్దుకుంది. ఏమిటో కొంతమంది చెల్లెళ్ళకి అస్సలు బుద్ధే ఉండదు. వాడు ఎంత వెధవైనా సరే వాడే నీకు దేవుడు. దయచేసి వినండి. ఆ రోజు సంసోను జీవితాన్ని గమనించినప్పుడు నీ బలం ఎక్కడుందో చెప్తే ఏం చేస్తావు? ఆల్రెడీ బేరమాడుకున్నా. వాళ్ళు వస్తారు, నేను తీసుకెళ్తారు. 3 సార్లు ప్రయత్నం జరిగింది, హత్యా ప్రయత్నం. బుద్ధి వచ్చిందా సంసోనికి? నా బలాన్ని చెప్పినట్లయితే నా బ్రతుకంతా కూడా నాశనం అవుతుంది. బుద్ధి వచ్చిందా? రాలేదండి. కారణము మాటికి ఆమె శోధిస్తుంది.
ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టింది. నీవు నన్ను ప్రేమిస్తున్నట్లయితే జాగ్రత్త సహోదరులు సహోదరులు, ఇలాంటి బ్లాక్మెయిల్కి లోబడమాకండి. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే నాతో పాటు పాపం చేయాలి, నన్ను సంతోషపరచు, అప్పుడు నేను నమ్ముతా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావని. ఈ బ్లాక్మెయిల్కి లొంగమాకండి. ఆ మాట వాడు అన్నాడంటే, ఆ విధంగా నీతో చనువుగా ఉండాలని అనుకుంటున్నాడంటే వాడు పాపిష్టివాడు, నీ జీవితంతో ఆటలాడడానికి తెగించిన వాడు. ఈ సత్యాన్ని గ్రహిస్తే ఎంత బాగుండు. ఆ రోజు సంసోను చెప్పేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తన జీవితానికి బలానికి ఆధారమైనటువంటి అసలైన రహస్యాన్ని చెప్పేస్తున్నాడు. ఇదిగో నేను నాజీరు చేయబడ్డా అంటే ఏమిటి? ఆ దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నా తల మీద కత్తి పడలేదు. పడితే ఏమవుతుంది? నాకున్న శక్తి అంతా పోతుంది. అవసరం అంటారా? అవసరం అంటారా? సంసోనుకు అవసరం అంటారా? ఈ విషయాలన్నీ ఆమెకు చెప్పాల్సిన అవసరం ఉందంటారా? తమ్ముళ్ళు చెల్లెళ్ళు దయచేసి వినండి. జీవితంలో కొన్ని చెప్పవలసినవి ఉంటాయి, కొన్ని చెప్పకూడనివి ఉంటాయి. స్నేహితురాలు కదా అని చెప్పి అన్నీ చెప్పొద్దు. స్నేహితుడు కదా అని చెప్పి అన్నీ చెప్పొద్దు. ఈరోజు చాలా కుటుంబాలు కూలిపోవడానికి అతి ప్రధానమైన కారణం తెలుసా? స్నేహితురాలని చెప్పి, స్నేహితుడు అని చెప్పి, ప్రాణ స్నేహితుడు అని చెప్పి, ప్రాణ స్నేహితురాలని చెప్పి ఇంటి గుట్టంతా బయట పెట్టి, కుటుంబంలో జరుగుతున్న సంగతులన్నీ బయటపెట్టి, నీ జీవితంలో ఎప్పుడు ఎవరితో తప్పు చేశావో, ఏ విధంగా జీవించావో, ఎవరిని ప్రేమించావో, ఎలా తిరిగావో ఇవన్నీ చెప్పేసి ఆ తర్వాత ఆ అమ్మాయి కాస్త ఆ అబ్బాయి కాస్త నీ బ్రతుకంతా బయట పెట్టేసిన తర్వాత ఏడిస్తే ఏం లాభం? ఎంతోమంది ఈరోజు చెప్పకూడని వాటిని చెప్పి పడేస్తున్నారు. అమ్మ చెల్లెళ్ళు మీరు ఎంత మంచోళ్ళో తెలుసా? ఇదిగో నాకు ఏటీఎం కార్డు వచ్చిందిగా చెప్పాలా? ఏటీఎం కార్డు వచ్చిందంట, బ్యాంక్ కార్డు వచ్చిందంట, డెబిట్ కార్డు వచ్చిందంట. చూసావా డెబిట్ కార్డ్? వాడేమంటాడు? చాలా బాగుంది. నీ డెబిట్ కార్డుకి 4 డిజిట్సా 5 డిజిట్సా పాస్కోడు అని వాడంటే, ఏ నీ డెబిట్ కార్డుకి 5 ఉంటాయి ఆ నెంబర్లు? లేదు, కొన్నిసార్లు 5 ఉంటాయి, కొన్నిసార్లు 4 ఉంటాయి. నాకేమో 1 2 3 4 5 నా డెబిట్ కార్డు పిన్ నెంబర్ 1 2 3 4 5. ఈ పిచ్చిది ఏమంటది? అరే నేనేమో 5 4 3 2 1 పెట్టా. వాడికి కావాల్సింది అదేగా, నీ డెబిట్ కార్డు పిన్ ఏంటో తెలుసుకోవడమేగా. ఎంత పిచ్చోళ్ళండి. నేనేమైతే చెప్తున్నారో మీరు అనుకుంటున్నారు ఇవన్నీ జరగవని చెప్పి. అయ్యో, కొంతమంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు వచ్చి ఏడుస్తారండి. అన్నా నా బ్యాంక్ కార్డ్స్ అన్నీ వాడి దగ్గరే ఉన్నాయన్న, శాలరీ రావడం ఆలస్యం తీసేస్తాడన్న, పిన్ నెంబర్ కూడా చెప్పేశానన్న. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఆనాడు సంసోను శక్తిని కోల్పోయాడు. కారణం తెలుసా? చెప్పకూడనవన్నీ చెప్పేశాడు, చేతికి దొరికిపోయాడు. ఎప్పుడైతే నా జుట్టులోనే శక్తి ఉంది అని చెప్పాడో వెంటనేనండి ఆయన చేసింది అని తెలుసా? కట్ చేసి పడేసింది. మొదటగా శక్తిని కోల్పోయాడు. ఏ శక్తిని కోల్పోయాడు? దేవుని కోసం జీవించే శక్తిని కోల్పోయాడు. ఎస్, ఈరోజు చాలామంది పాపిష్టి జీవితం జీవిస్తూ పాపిష్టి క్రియలు చేస్తూ శక్తిని కోల్పోయారు. ఏ శక్తి? చదువుకునే శక్తి. ఏ శక్తి? ఉద్యోగం చేసే శక్తి. ఏ శక్తి? వ్యాపారం చేసే శక్తి. కుటుంబాన్ని కట్టుకునే శక్తి, బిడ్డలను పెంచుకునే శక్తి, సేవ చేసే శక్తి, ప్రార్థన చేసే శక్తి, ప్రభువుకు సాక్షిగా జీవించే శక్తిని కోల్పోయారు. ఈరోజు శక్తిహీనులుగా జీవిస్తున్నారు. ఉన్నారా మన మధ్య? సైతానుకు తావిచ్చి, సైతాను మనుషులకిచ్చి అన్ని విధాలుగా శక్తిని కోల్పోయిన వాళ్ళు, ఆరోగ్యాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారా? ఈ మధ్యకాలంలో కొంతమంది వచ్చి చెప్పే విషయాలు బాధ ఇస్తూ ఉంటుంది, భయం వేస్తూ ఉంటుంది. చక్కని కూతురు, చక్కని తల్లి, అయ్యా మా అమ్మాయి కోసం ప్రార్థన చేయి, మా అమ్మాయి భవిష్యత్తు కోసం, చదువు కోసం, చక్కని వివాహం కోసం, చక్కని ఉద్యోగం కోసం ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన తర్వాత అయ్యా నా కోసం కూడా ప్రార్థన చేయి. ఈ విషయం ఎవరికీ తెలియదు. ప్రార్థన చేయ. ఏమిటది? ఎవరికీ తెలియదయ్యా. ఏంటమ్మా? నాకు హెచ్ఐవి ఉందయ్యా. ఈ విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ తల్లికున్న భయం ఏమిటంటే, చక్కగా చేతికొచ్చిన కూతురుంది, ఎక్కడ ఆమెకు కూడా ఉందేమో ఆ వ్యాధి. తను చెప్పుకోగలదా హెచ్ఐవి ఉందని? చెప్పుకోలేదు. కూతుర్ని ఈ
అనుమానంతో పరీక్షలకు పంపించగలదా? పంపించలేదు. తల్లి అల్లాడిపోతుంది. నాకున్న హెచ్ఐవి నా కుమార్తెకుంటే, తెలియక పెళ్లి చేసుకుంటే తన భవిష్యత్తు ఏం కావాలి, తన కుటుంబం ఏం కావాలి, తన బిడ్డలు ఏం కావాలి? బ్రతికి ఉంది కానీ నరకం అనుభవిస్తుందండి. అయ్యా అమ్మ వినో, పాపమే కదా, శరీర సంబంధమైన కార్యమే కదా, అల్పకాల పాప భోగమే కదా అని చెప్పి ఈరోజు ఎంతోమంది పాపానికి పరుగులు తీస్తున్నారు. కానీ ఆ పాపము విడిచిపెట్టేటటువంటి శాపము, ఆ శాపం వల్ల మనిషికి మిగిలేటటువంటి రోగము, అయ్యో 20 సంవత్సరాలైనా, 25 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలు విడిచిపెట్టడం లేదే, వెంటాడుతూనే ఉందే. ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, శక్తిని పాడు చేసుకుని ఈరోజు ఎంతమంది అల్లాడిపోవటల్లా. ఆనాడు సంసోను శక్తిని పోగొట్టుకున్నాడు, శక్తిని కోల్పోయాడు. అంతేనంటారా? లేదండి. ఎప్పుడైతే తన తల మీద కత్తి పడిందో, జుట్టు కట్ చేయబడిందో, అలా కట్ చేసిన వెంటనే ఆ దిల్లీలో అన్నమాట ఏంటి తెలుసా? సంసోను, ఫిలిష్తీయులు వస్తున్నారు అని చెప్పినప్పుడు ఒక్కసారిగా లేవబోయాడు. అర్థమైంది. ఏమిటది? చూడండి ఏం అర్థమైందో. 20వ వచనము. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడచిమ్ము కొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఆనాడు సంసోను అనుకున్నాడు, నేను మరలా బలముతో లేస్తాను అనుకున్నాడు. కానీ ఆ తర్వాత తెలిసింది అతడు దేవుణ్ణే కోల్పోయాడని. ఆ తర్వాత తెలిసింది అతనికి దేవుని సహాయము, దేవుని యొక్క సన్నిధి దూరం అయిపోయిందని. ఎస్, పాపము చేసే వ్యక్తి, పాపముతో చెలగాటమాడే వ్యక్తి దేవుణ్ణి కోల్పోతాడు. సహోదరుడ, సహోదరి, వింటావో ఒక మాట? డబ్బును కోల్పోయిన పర్వాలా, మళ్ళీ సంపాదించవచ్చు. ఆరోగ్యాన్ని కోల్పోయిన పర్వాలా, మళ్ళీ సంపాదించవచ్చు. ఆస్తిని కోల్పోయిన పర్వాలా, కష్టపడి మళ్ళీ సంపాదించవచ్చు. స్నేహాలను కోల్పోయిన పర్వాలా. కానీ ఒక వ్యక్తి దేవుణ్ణి కోల్పోయినట్లయితే అతడు తన జీవితంలో సమస్తము కోల్పోయినట్టే. ఆనాడు సంసోను దేవుణ్ణే కోల్పోయాడండి. దేవునితో సహవాసం కోల్పోయాడండి. దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాడండి. దేవునికి తనకు మధ్య ఉన్న కనెక్షన్ తెగిపోయిందండి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు, సహోదరి అడుగుతున్నా, ఈరోజు నీకు నీ దేవునికి మధ్య కనెక్షన్ ఉందా? కనెక్షన్ తెగిపోయిందా? నీకు నీ దేవునికి మధ్య సహవాసం ఉందా? నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టి, వేసిన వేషాలను బట్టి తెగిపోయిందా? ఆనాడు సంసోను కోల్పోయింది కేవలం శక్తి మాత్రమే కాదండి, తన శక్తికి, తన జీవితానికి ఆధారమైన దేవుణ్ణే కోల్పోయాడు. దేవుణ్ణే కోల్పోయాడు. ఉన్నారా ఈరోజు దేవుని సన్నిధిని కోల్పోయి ఈరోజు శక్తిహీనులుగా జీవిస్తున్న వాళ్ళు? అయితే ఈరోజు మనం ఒక ప్రార్థన చేయాలి. ఏమని? అయ్యా, శక్తిని మాత్రమే కాదు, చేసిన పాపిష్టి పని వల్ల నీతో ఉన్న సత్సంబంధాన్ని కోల్పోయాను, రక్షణ ఆనందాన్ని కోల్పోయాను, సహవాసాన్ని కోల్పోయాను, పరిశుద్ధతను కోల్పోయాను అని ఖచ్చితంగా ఈ వర్తమానం ముగింపులో మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా ఏం కోల్పోయాడు? కాస్త చెప్తారా మీరు? ఏం కోల్పోయాడు? గౌరవాన్ని కోల్పోయాడు. గౌరవాన్ని కోల్పోయాడు. ఎస్, ఇదే ఫిలిష్తీయులకు సంసోన్ అంటే భయం. ఇదే ఫిలిష్తీయులకు సంసోన్ వస్తున్నారా అని తెలిస్తే చాలు గజగజ వణికి చచ్చేవాళ్ళు. ఒక్కడు కూడా రోడ్డు మీద కనిపించేవాడు కాదు. సంసోనుకు ఎంత ధైర్యం లేకపోతే శత్రువులు ఉన్నటువంటి ఫిలిష్తీయుల యొక్క పట్టణాల్లోకి వచ్చేస్తాడండి. తిమ్నాతుకు వచ్చాడు ధైర్యంగా, గాజాకు వచ్చాడు ధైర్యంగా, ఫిలిష్తీయుల అమ్మాయిల దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకున్నాడు ధైర్యంగా. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. కారణం తెలుసా? ఎవ్వరూ సంసోను జోలికి రాలేకపోయారండి, సంసోన్ని ముట్టలేకపోయారండి, సంసోన్ని పట్టుకోలేకపోయారండి. ఎందుకని? ఒక సందర్భంలో 1000 మంది వస్తే గాడిద దవడ ఎముక తీసుకొని ఆ గాడిద దవడ ఎముకతో 1000 మంది మగాళ్ళను చంపి పడేశాడండి. ఈ వార్త అంతా ఫిలిష్తీయులందరికీ తెలుసండి. ఎవ్వరూ కూడా ఈ సంసోన్ జోలికి రావడానికి తెగించలేదండి. అటువంటి సంసోన్ని వీళ్ళు ఏం చేశారు? సంకెళ్లతో బంధించి పడేశారు. నవ్విన వాళ్ళు నవ్వుతున్నారు, హేళన చేసేవాళ్ళు హేళన చేస్తున్నారు, గెంటేవాళ్ళు గెంటుతున్నారు, తన్నేవాళ్ళు తన్నుతున్నారు. అయ్యో, ఎంత అవమానం, ఎంత అవమానము! ఒకప్పుడు వీళ్ళే
సంసోను అంటే భయపడి చచ్చిన వాళ్ళు. సంసోను పేరు వింటేనే లేచి కూర్చున్నారు. సంసోను పేరు వింటేనే లేచి నిలబడ్డారు. వస్తున్నాడంటే గబగబా ఇళ్లలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు సంసోను ఏం చేస్తున్నారో తెలుసా అండి? గెంటేవాడు గెంటుతున్నాడు, త్రోసేవాడు తోస్తున్నాడు, తన్నేవాడు తన్నుతున్నాడు. కారణం తెలుసా? ఆనాడు సంసోను చేసిన పాపమును బట్టి శక్తిని కోల్పోయాడు, దేవుణ్ణి కోల్పోయాడు. ఆఖరికి తన పాపాన్ని బట్టి సొసైటీలో గౌరవాన్ని కోల్పోయాడు. ఎంతమంది ఈరోజు అటువంటి వారు లేరు? నువ్వు చక్కగా చదువుకుంటున్నప్పుడు నేను ఎంతగా గౌరవంగా చూసేవాళ్ళో, నువ్వు చక్కగా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎంతగా గౌరవంగా చూసేవారో, నువ్వు చక్కగా వ్యాపారం చేస్తున్నప్పుడు నేను ఎంతగా గౌరవించి మాట్లాడేవాళ్ళో. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ పాపిష్టి పని చేశావో, ఎప్పుడైతే ఆ నీచమైన కార్యం చేశావో, ఎప్పుడైతే నీ భార్య నువ్వు అన్యాయం చేసి మరొక పాపిష్టి స్త్రీ వ్యామోహంలో పడి ఆ ఉచ్చులో పడి జీవించడం మొదలు పెట్టావో, సొసైటీలో కుటుంబ సభ్యుల మధ్య నీ పేరు పాడవలేదా? నీ గౌరవం పాడవలేదా? నీ సాక్ష్యం పాడవలేదా? తల ఎత్తుకుని తిరగలేనటువంటి దిక్కుమాలిన స్థితికి నువ్వు రాలేదా? ఎస్, పాపానికి తావిచ్చేవాళ్ళు, పాపిష్టి పనులు చేసేవాళ్ళు సొసైటీలో తల ఎత్తుకుని తిరగలేరు. అపజయం పాలైపోతున్న వాళ్ళు, చదువు సంధ్య లేకుండా నిత్యమైన కార్యాలకు తమ జీవితాలు అమ్ముకుంటున్న వాళ్ళు, గౌరవాన్ని పోగొట్టుకుంటున్న వాళ్ళు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి జాగ్రత్తగా విను. అమెరికా దేశంలో నాకు ఒక సేవకుడు తెలుసు. తను చాలా ఫేమస్ సేవకుడు, చాలా చాలా ఫేమస్ సేవకుడు. అద్భుతంగా వాక్య పరిచర్య చేస్తాడు. అతని గురించి నేను అమెరికా విన్నప్పుడు ఒక్కసారి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇద్దాం అతనికి అంత ఆశపడ్డా. అందరూ లైన్లో నిలబడుతున్నప్పుడు నేను కూడా లైన్లో నిలబడి అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి తప్పించా. అతని దగ్గరికి వెళ్ళి కాసేపు ఒక 2 నిమిషాలు మాట్లాడితే ఎంత బాగుండో అని చెప్పి ఆశించా. అటువంటి గొప్ప సేవకుడు. అలా షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత నాకు పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన తర్వాత అతను చేస్తున్న సేవను చూసి బహు అబ్బురపడ్డా, బహు సంతోషించా. చాలా పెద్ద సంఘము తానే స్థాపించాడు. ఒకరోజు ఫోన్ చేసి అమెరికా దేశానికి ఆ సంఘానికి ఫోన్ చేసి పాస్టర్ గారికి కరెక్షన్ ఇస్తారని అడిగితే వాళ్ళు సీరియస్గా చెప్పారు, ఏ పాస్టరు? ఆ పాస్టర్ గారికి కరెక్షన్ ఇస్తారా? అతను లేడు, తీసి పడేశాం. అతను తీసి పడేయటం ఏంటి? కనీసం సెక్రటరీకి మీరు కనెక్షన్ ఇస్తారా? సెక్రటరీయా? ఏ సెక్రటరీ? అది ఆ పాస్టర్ గారి సెక్రటరీ. ఆమెను కూడా తీసి పడేశాం. ఏమైందో తెలియదు. మరొక ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఏమైంది ఆ పాస్టర్ గారు? తీసేశారంట. అయ్యయ్యో, అద్భుతమైన సేవకుడు సెక్రటరీతోనే వ్యభిచారంలో పడ్డాడు. సంఘంలో గౌరవం కోల్పోయాడు, సొసైటీలో గౌరవం కోల్పోయాడు, మీడియాలో గౌరవం కోల్పోయాడు, క్రైస్తవ ప్రపంచంలో గౌరవం కోల్పోయాడు. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళినప్పుడు అతన్ని కలవాలని ప్రయత్నం చేశా, ఫోన్ చేశా, చూడాలని ఆశపడుతున్నా, కలవాలని ఆశపడుతున్నా, ఒకసారి వస్తారా? పలానా హోటల్లో కలుస్తానని చెప్పి రెస్టారెంట్కి వచ్చాడు. ఒకరోజు నేను అదే సేవకుని కలవడానికి వెళ్ళినప్పుడు లైన్లో నిలబడ్డా. అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ సంతోషంగా షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యా. అదే సేవకుడు హోటల్కి వచ్చినప్పుడు నేను కూర్చున్నప్పుడు నా ముందుకొచ్చి కూర్చున్నాడు. తల ఎత్తలేకపోయాడు. తల ఎత్తలేక కామ్గానే కూర్చుండిపోయాడు. గొప్ప సేవకుడు ఎందుకు ఈరోజు అవమానంతో తలదించుకున్నాడు? దేవుని కొరకు గొప్పగా వాడబడవలసిన సేవకుడు ఎందుకని తలదించుకొని కూర్చోవలసి వచ్చింది? పాపము ఒక వ్యక్తిని గౌరవం లేకుండా చేసేస్తుంది, విలువలు లేకుండా చేసేస్తుంది, భవిష్యత్తు లేకుండా చేసేస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, పాపము ఇచ్చేటటువంటి ఆనందము స్వల్పకాలమే, కానీ అది మిగిల్చే దుఃఖము, అది మిగిల్చే విచారము జీవితాంతము అనుభవించాల్సిందే. ఆ పాస్టర్ చేసిన పాపము భార్యకు శాపంగా మారింది, బిడ్డలకు శాపంగా మారింది, కుటుంబానికి శాపంగా మారింది, సొసైటీకి శాపంగా మారింది, తనను నమ్మినటువంటి అందరికీ కూడా అతను చేసిన పాపము శాపంగా మారింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, సంసోను యొక్క పాపము అతని జీవితానికి అవమానాన్ని తీసుకొచ్చింది, నిందను తీసుకొచ్చింది. ఆఖరికి ఏ స్థాయికి చేరాలో తెలుసా? వాళ్ళందరి మధ్య గానుగా నీడుస్తూ ఉన్నాడు, గానుగను తోస్తూ ఉన్నాడు. ఎక్కడుండవలసిన వాడు ఎక్కడికి చేరాడు? దేవుని కోసం రోషం కలిగి జీవించవలసిన వాడు ప్రేమ అని చెప్పి అమ్మాయిల పిచ్చిలో పడి ఆఖరికి శత్రువుల చేతిలో బందీ అయి గౌరవాన్ని పోగొట్టుకొని వాళ్ళ ఎదుట ఆ గానుగను తోస్తూ
నాలుగోదిగా అతడు బంధించబడ్డాడు, సంఖ్యలతో బంధించబడ్డాడు. వాస్తవంగా ఈ సంసోన్ని ఏ ఒక్కరు కూడా ముట్టజాలరు, దగ్గరికి కూడా రాలేరు. కారణం ఏమిటంటే బహుబలాఢ్యుడు. ఎప్పుడైతే పాపానికి లొంగిపోయాడో ఆఖరికి స్వేచ్ఛను కోల్పోయాడు. ఏ స్వేచ్ఛ? చాలామంది అనుకుంటారు దేవుణ్ణి నమ్ముకుంటే స్వేచ్ఛ ఉండదని చెప్పి, క్రీస్తుని నమ్ముకుంటే స్వేచ్ఛ ఉండదని చెప్పి. దయచేసి గమనించండి, నువ్వు క్రీస్తుని నమ్ముకున్నట్లయితే అసలు సిసలైన స్వేచ్ఛను పొందుకుంటావు. మనుషులు అనుకుంటారు పాపము చేస్తే స్వేచ్ఛ, పాపిష్టి పనులు యథేచ్ఛగా చేస్తే స్వేచ్ఛ. లేదండి, పాపము చేసే ప్రతి ఒక్కడో బైబిల్ సెలవిస్తుంది పాపమునకు దాసుడు, పాపానికి బానిస, పాపానికి బండి. ఆనాడు చేసిన పాపాన్ని బట్టి సంసోను బంధించబడ్డాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఏ పాపానికైనా నువ్వు బంధించబడ్డావా? ఏ పాపిష్టి కార్యానికైనా నువ్వు బంధించబడ్డావా? కట్టివేయబడ్డావా? ఈరోజు అనుకూలమైన సమయం. ఏ పాపానికి నువ్వు కట్టబడ్డావో, ఏ పాపముతో నువ్వు బంధించబడ్డావో దాన్ని తెంచివేయమని, దాన్ని తుంచివేయమని, నీకు విడుదలను ప్రసాదించమని ఈరోజు నువ్వు ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, ఎంతైనా ఉంది. అప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ ఈ పాపం ఎప్పటి నుంచి చేస్తుంది? కాదు బ్రదర్, 5 yearsగా 10 yearsగా నా చిన్నప్పటి నుంచి ఈ పాపానికి బానిసనైపోయా, ఈ పాపానికి నేను కట్టివేయబడ్డాను. నిజమే, ఈరోజు నువ్వు ఆ విధంగానే జీవిస్తున్నావు. మీకు ఒక విషయం తెలుసా? సర్కస్లో మీరు ఎప్పుడైనా ఏనుగును చూసారా? సర్కస్లో నేను ఏనుగును చూశానని వారు చూపిస్తారా? రైట్. ఏనుగు ఏం చేయగలదో తెలుసా? తన తొండంతో ఒక చెట్టును మెలిపెట్టి తిప్పి పడేయగలదు. ఏనుగు ఏం చేయగలదు తెలుసా? తన తొండంతో ఒక బస్సును కూడా పక్కకి గెంటేయగలదు. ఏనుగు తన తొండంతో ఎంత బలమైన దుంగనైనా పక్కకి గెంటేయగలదు. కానీ విచిత్రం తెలుసా మీకు? అదే ఏనుగు సర్కస్లో ఒక చోట దాన్ని కట్టి పెడతారు. దేనికి కట్టి పెడతారో తెలుసా? చెప్పండి, దేనికి కట్టి పెడతారో? నేలకి ఒక పలుగు దింపి, నేలకి ఒక గుణపం దింపి దానికి చైన్ వేసి కాళ్ళకు కడతారు. అదేమిటి? ఒక చెట్టును కూడా విరగగొట్టగలిగినటువంటి ఈ ఏనుగు భూమిలో పాతివేయబడినటువంటి ఒక రాడ్డును బయటికి లాగలేదా? ఏమండి, కాళ్ళతో ఒక్కసారి ఇలా అంటే ఆ రాడ్ బయటికి రాదా? ఖచ్చితంగా వచ్చేస్తుంది. మరి ఎందుకు ప్రయత్నం చేయదు చెప్పమంటారా? ఈ ఏనుగు పిల్లగా ఉన్నప్పుడే, చిన్న పిల్లగా ఉన్నప్పుడు కాళ్ళకి సంకెళ్ళు వేసి ఈ ప్రక్కన గుణపం పాతి దాన్ని కడతారు. అలా కట్టినప్పుడు ఈ ఏనుగు ఏం చేస్తుంది తెలుసా? తన కాళ్ళతో దాన్ని లాగే ప్రయత్నం చేస్తుంది. ఆ కాళ్ళతో లాగే ప్రయత్నం చేస్తుంది, ఊపే ప్రయత్నం చేస్తుంది. అది చిన్న పిల్ల గనుక బలం లేక ఆ సంకెళ్ళతో కట్టబడిన కాలు ఆ ఇనుప ఆ గుణపం నుంచి ఎంత ప్రయత్నం చేసినా విడుదల పొందుకునే అవకాశం లేదు. ప్రతిరోజు లాగి చూస్తుంది, రావటల్లా. మళ్ళీ లాగింది, రాలా. 1 week అయింది, లాగింది, రాలా. 10 days అయింది, లాగింది, రాలా. 15 days అయింది, లాగింది, రాలా. అప్పుడు ఏనుగు అనుకుంటుంది, ఏమని తెలుసా? నాకంటే ఆ గుణపమే చాలా బలమైంది. ఎన్నిసార్లు లాగినా రాలా. ఆ తర్వాత 20 days అయినా ప్రయత్నం చేయదు, 30 days అయినా ప్రయత్నం చేయదు, 1 year అయినా ప్రయత్నం చేయదు, 5 years అయినా ప్రయత్నం చేయదు. ఎందుకని? చిన్న వయసులోనే తనకు ఒక అభిప్రాయం ఏర్పడింది. ఏమిటి? నాకంటే ఆ గుణపమే చాలా బలమైంది. సహోదరుడా, సహోదరి, మోసం గదు, మాయగదు. సైతాన్ నీ జీవితంలో అదే చేశాడు. ఏం చేశాడు? నువ్వు ఈ పాపాన్ని జయించలేవు, ఈ పాపములో నుంచి నువ్వు బయటపడలేవు, ఈ పాపిష్టి కార్యమును నువ్వు జయించలేవు. అడుగుతున్నాను ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, ఉన్నారా ఫలానా పాపానికి బానిస అయిపోయిన వాళ్ళు, ఫలానా పాపానికి బందీ అయిపోయిన వాళ్ళు, ఆ బంధకంలోంచి బయటపడలేకపోతున్న వారు ఉన్నారా? అయితే ఒక మాట చెప్పమంటారా? నువ్వు చేసే పాపము కంటే నేను ప్రకటిస్తున్న నా దేవుడు కోట్ల రెట్లు బలము గలవాడు. నీ జీవితాన్ని ఆయనకి అప్పగిస్తే చాలు, ఆ పాపము పైన సంపూర్ణంగా విజయాన్ని ఇస్తాడు, సంపూర్ణంగా జయాన్ని ఇస్తాడు. అలా నీకు విజయాన్ని, జయాన్ని ఇవ్వాలని నా ప్రభువు ఆశిస్తున్నాడు. ఫైనల్గా సంతోషాన్ని కోల్పోయాడు. ఎందుకని? దేవుణ్ణి చూస్తూ ముందుకు సాగవలసినటువంటి సంసోను అమ్మాయిలను చూస్తూ గడిపేశాడు.
కళ్ళను అపవిత్రపరుచుకున్నాడు, ఒంటిని అపవిత్రపరుచుకున్నాడు. ఫిలిష్తీయులు ఏం చేశారు? కళ్ళను పొడిచి పడేశారు, జుట్టు కట్ చేసి పడేశారు, సంఖ్యలతో బంధించి పడేశారు. ఎంత దారుణం అండి! ఏమైంది ఆ సంతోషం? ఏమైంది ఆ ఆనందం? ఏమైంది ఆ బలము? ఏమైంది దేవుని కోసం రోషంగా జీవించే ఆ అద్భుతమైనటువంటి జీవిత విధానం? అంతా కూడా తన జీవితంలో తనకు దూరం అయిపోయింది. నా అన్నవాళ్ళు లేరు, అండగా నిలబడేవాళ్ళు లేరు, విడిపించేవాళ్ళు లేరు, సంతోషం లేదు, ఆనందం లేదు, దుఃఖముతో ఏడుపుతో ఆ శత్రువుల మధ్య సంసోను నిలబడాల్సి వచ్చింది. చివరిగా సంసోనుకు అర్థమైంది ఏంటో తెలుసా? నా యవ్వనాన్ని నమ్ముకొని, నా బలాన్ని నమ్ముకొని, నా కళ్ళను నమ్ముకొని, నన్ను నేనే అమ్ముకొని ఈరోజు శత్రువుల చేతిలో బందీనై దిక్కుమాలిన వాడిగా మిగిలిపోయానే. చివరిగా దేవుడితో ఒక మాట అంటున్నాడు, అయ్యా, ఇన్ని సంవత్సరాలు నీకు ఇష్టడుగా ఉండకుండానే జీవించా, నాకు ఇష్టం వచ్చినట్టుగానే జీవించా, కానీ చివరిగా ఒక్క ప్రార్థన చేస్తున్నా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? నువ్వు నన్ను ఎంతో నమ్మి నాకు బలాన్ని ఇచ్చావు, శక్తిని ఇచ్చావు, యవ్వనాన్ని ఇచ్చావు, నీ ఆత్మను నాకు ఇచ్చావు, కానీ నేను పాపాన్ని నమ్ముకొని, స్నేహాన్ని నమ్ముకొని, లోకాన్ని నమ్ముకొని, శరీర ఇచ్ఛలను నమ్ముకొని, అయ్యో నిన్ను, నీ యొక్క చిత్తాన్ని, నీ యొక్క ఉద్దేశాన్ని పనంగా పెట్టేశానే. ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు నాకు ఇచ్చిన బాధ్యతను కనీసం చివరిసారన్నా నెరవేర్చే శక్తి నాకు ఇస్తావా? ఆనాడు సంసోను కళ్ళు పోగొట్టుకొని బహుబలార్జుడైన సంసోను ఏడుస్తూ దేవుడిని చూసినప్పుడు నేను అనుకుంటాను, ఖచ్చితంగా దేవుడు కూడా ఏడ్చుంటాడు. నా కుమారుడా, ఎందుకు వచ్చిందిరా నీకు ఈ పరిస్థితి? ఎందుకు దాపరించిందిరా నీకు ఈ పరిస్థితి? నా కోసం రోషం కలిగి జీవించవలసిన నీవు అమ్మాయి పిచ్చిలో పడి, శరీరాన్ని పాడు చేసుకుని, ఆఖరికి సంఖ్యల చేత బంధించబడి, వాళ్ళ మధ్య దిక్కుమాలిన వాడిగా ఎందుకు జీవించాల్సి వచ్చింది? దేవుడు ఆ రోజు సంసోను ప్రార్థన ఆలకించాడు, మరలా తనకు శక్తిని దయచేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఉన్నారా మన మధ్య? ప్రభు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? ఇన్ని సంవత్సరాలు నేను నా ఇష్టానుసారంగా జీవించా, ఇన్ని సంవత్సరాలు నా ఇష్టానుసారంగా పాపిష్టి పనులు చేస్తూ జీవించా, ఒక్క అవకాశం నాకు ఇస్తావా? ఒక్క అవకాశం, చివరి అవకాశం నాకు ఇస్తావా? ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లెట్ us pray. దైవజనులు సిఏ బెంజమిన్ గారు వివాహ జీవితంలో దేవుని చిత్తము ఎలా తెలుసుకోవాలో మనతో మాట్లాడబోతున్నారు. ఏ ఒక్కరు లేవడానికి వీల్లేదు. బయటకు వెళ్ళి మనం సాధించేది, ఉద్ధరించేది కూడా బహుశా ఏమి ఉండకపోవచ్చు. ఎన్నో విలువైన ఆత్మీయ సత్యాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈరోజు ప్రార్థన చేస్తావా? ప్రభువా, నిజమే, శక్తిని కోల్పోయా, జ్ఞాపక శక్తిని కోల్పోయా, చదివేటటువంటి శక్తిని కోల్పోయా, ప్రార్థించే శక్తిని కోల్పోయా, సేవ చేసే శక్తిని కోల్పోయా, ఉద్యోగం చేసే శక్తిని కోల్పోయా, శరీరంలో ఉన్న ఆరోగ్యము కోల్పోయా. నేను చేసిన పాపం వల్ల ఈరోజు అన్ని విధాలుగా బలహీనున్నైపోయా. ఒప్పుకుంటావా ఈ సత్యాన్ని? 2, దేవుణ్ణే కోల్పోయాడు. పాపము చేయు ప్రతి ఒక్కరూ దేవుని సహవాసాన్ని కోల్పోతారు. పాపము చేయు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని కోల్పోతారు, పరిశుద్ధతను కోల్పోతారు. ఈరోజు ప్రభువుని అడుగుతావా? ప్రభువా, నిజమే, నేను కోల్పోయా, నీ సన్నిధిని కోల్పోయా, నీ సహవాసాన్ని కోల్పోయా, నన్ను క్షమించు నాయనా. ఒకప్పుడు ఎంతో ఆత్మీయంగా జీవించేవాడిని, ఆత్మీయురాలుగా జీవించిన దాన్నే, ఒకప్పుడు నీ కోసం రోషం కలిగి బ్రతికిన వాడిని, బ్రతికిన దానిని, అయ్యో ఈరోజు అన్నీ కోల్పోయా. నీతో ఉన్న సత్సంబంధాన్ని కోల్పోయా, పరిశుద్ధతను కోల్పోయా, నన్ను క్షమిస్తావా నాయనా? గౌరవాన్ని కోల్పోయావా? సొసైటీలో విలువను కోల్పోయావా? ఫ్రెండ్స్ మధ్య, బంధువుల మధ్య, కొలీగ్స్ మధ్య అవమాన పాలైపోయావా? తలదించుకోవాల్సిన పరిస్థితికి చేరావా? అయితే ప్రభువుని ఈరోజు అడుగుతావా? ప్రభువా, ఎక్కడ నేను తలదించుకోవాల్సి వచ్చిందో, ఎక్కడ తల వంచుకోవాల్సి వచ్చిందో నాయనా, అక్కడ మరలా నీ బిడ్డగా జీవించాలనుకుంటున్నా, తల ఎత్తుకుని తిరగాలనుకుంటున్నా, అయ్యా తల ఎత్తి జీవించే కృప నాకు ఇస్తావా?
స్వేచ్ఛ స్వేచ్ఛ అని చెప్పి పాపంలో చుట్టూ తిరిగావు, పాపిష్టి కార్యాలు చేశావు. ఏమైంది? స్వేచ్ఛ ముసుగులో పాపానికి బందీవైపోయావు. ఈరోజు ప్రభువుని అడుగుతావా, ప్రభువా ఫలానా పాపానికి బందీనైపోయా, ఫలానా పాపిష్టి కార్యముతో కట్టబడ్డా. ఏ పాపము చేత నువ్వు కట్టబడ్డావో, బంధించబడ్డావో ఆ పాపం నుంచి బయటపడతావా? ఈరోజు ప్రభువుని అడుగుతావా, ప్రభు ఆ పాపము నుంచి నన్ను విడిపించయ్యా. చాలా కాలంగా ప్రయత్నం చేశాను, నా వల్ల కానీ ఈరోజు విన్నాను నీ వల్లే అవుతుంది. నేను ఆ బలహీనత నుంచి, ఆ పాపము నుంచి బయటపడడం నీ వల్లే సాధ్యమవుతుంది. చివరిగా సంతోషాన్ని, ఆనందాన్ని కోల్పోయాడు. పాపము ఒక వ్యక్తిని దుఃఖముతో నింపేస్తుంది, విచారంతో నింపేస్తుంది. ఈరోజు నీ జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు. కారణం తెలుసా? నీ జీవితంలో పాపమునకు నువ్వు తావిచ్చావు కాబట్టి. సంతోషానికి చోటు లేకపోయినా కారణం తెలుసా? పాపానికి తావిచ్చావు కాబట్టి. ప్రభుని అడుగుతావా, ప్రభు నా పాపమును క్షమించు. ఆనాడు ఏ రీతిగా సంసోను, అయ్యా ఒక్క అవకాశం ఇస్తావా, చివరి అవకాశం నాకు ఇస్తావా? కన్నీళ్లతో ఆనాడు సంసోను ఏడ్చినప్పుడు నా ప్రభువు సంసోనికి చివరి ఛాన్స్ ఇచ్చాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? చివరి ఛాన్స్ నాకు కావాలి తండ్రి, ఒక్క అవకాశం నాకు కావాలి. గివ్ మీ వన్ ఛాన్స్, గివ్ మీ ఫైనల్ ఛాన్స్ అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? గివ్ మీ లార్డ్ వన్ మోర్ ఛాన్స్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్స్. ఇంకెవరైనా ఉన్నారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా బహుస్పష్టంగా మాతో మాట్లాడావు. ఎవరెవరైతే నాయన ఈ వాక్యం విని, ప్రభువా నేను చేసిన పాపమును బట్టి శక్తిని కోల్పోయా, నీ సన్నిధిని కోల్పోయా, గౌరవాన్ని కోల్పోయా, స్వేచ్ఛను కోల్పోయి పాపానికి బందీనైపోయా, అయ్యా ఆఖరికి సంతోషము సమాధానం కోల్పోయా, నన్ను క్షమించు, ఒక్క అవకాశం నాకు దయచేయ ప్రభువా, ఒక్క ఛాన్స్ నాకు దయచేయ ప్రభువా అని ఎవరైతే నాయన చివరి అవకాశం కోసం నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో, అటు వారిని కనికరించమని, విడిపించమని, నీ సాక్షులుగా నిలబెట్టుకోమని, మా కల్వరి టెంపుల్ పరిచర్యలో నాయన బలమైన సాధనాలుగా వీరు వాడబడుటకు సహాయం చేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాకు ఇచ్చిన అంశము ఏంటంటే వివాహములో దేవుని చిత్తం ఎలా కనుగొనడము. Some people find it differently. కొందరు ప్రజలు దీన్ని వేరే వ్యత్యాసంగా చూస్తుంటారండి. Some people keep the Bible like this and open whichever verse comes, they take it as God's will. కొందరేమో పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వాళ్ళు అకస్మాత్తుగా ఏదో ఒక చోటున దాన్ని తెరిచి చదివి ఇదే దేవుని చిత్తం అని అనుకుంటారు. Some people keep three opportunities. కొందరేమో 3 అవకాశాలను ముందు పెట్టుకొని and then they use this nursery rhyme or this thing, inky pinky ponky, father had a donkey, donkey died, father cried, inky pinky ponky. ఒక నర్సరీ రైమ్ ని వాళ్ళు రిసైట్ చేస్తూ ఆ విధంగా ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. Some people use different methods. కొందరేమో కొన్ని పద్ధతులు వాడుతూ ఉంటారు. One day there was a farmer. ఒకసారి ఒక వ్యవసాయదారుడు ఒకడు ఉన్నాడండి. He decided he will become a preacher. ఆయన ఏమనుకున్నాడంటే నేను ఒక ప్రసంగికుని కావాలనుకున్నాడు. So he started preaching. ఆయన ప్రసంగాలు చేస్తూ వెళ్తున్నాడు. His colleagues were also there, farmers sitting in the service. అక్కడ తనతో పాటు వ్యవసాయం చేసిన వాళ్ళు కూడా ఆ ప్రసంగాన్ని వింటూ కూర్చున్నారు. After the service they went and told him. ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి ఆయనతో అన్నారు, I don't think God has called you to be a preacher. అయ్యో మేము అనుకోవట్లేదు దేవుడు నిన్ను ఒక ప్రసంగికుడిగా పిలిచాడని. He said, no brother, very clearly God told me. కానీ ఇతను అంటున్నాడు, లేదు దేవుడు స్పష్టంగా నాకు చెప్పాడు దేవుడు నన్ను. He said how? ఆయన అన్నారు, ఎలా నువ్వు చెప్పగలుగుతావా? He said, one day when I was in the farm, ఒకసారి నేను తోటలో ఆ వ్యవసాయంలో ఉన్నప్పుడు I looked into the sky, there were 2 letters. అక్కడ నేను ఆకాశం వైపు చూసినప్పుడు అక్కడ 2 అక్షరాలు నాకు కనబడ్డాయి. PC. అక్కడ ఏమన్నాడు, టి అనే అక్షరము సి అనే అక్షరం కనబడింది. So he said that means preach Christ. ఓకే, పిసి అని కనబడింది. అంటే నేను అర్థం చేసుకున్నాను, ప్రీచ్ క్రైస్ట్ అంటే క్రీస్తును ప్రసంగించు చాటుము అని. The other farmer said, అయితే ఇంకొక వ్యవసాయదారుడు అన్నాడు, you fool, అయ్యో నువ్వు మూర్ఖుడువు. PC means not preach Christ. పిసి అంటే క్రీస్తును ప్రకటించు అని కాదు. PC means plant crops. అంటే ఏంటి, చెట్లను గాని ఆ వ్యవసాయాన్ని గాని పంటను నాటు అని అర్థం దానికి.
How do we find God's will? మనం ఏ విధంగా దేవుని చిత్తాన్ని కనుగొంటాము? Let me quickly place some principles for you. నేను ఇక్కడ కొన్ని ముఖ్యమైన సూత్రములు అంశాలు మీ ముందు పెడతానండి. First of all, మొట్టమొదటిగా the lordship of Christ. దేవుని యొక్క ప్రభుత్వం మన జీవితం మీద ఉండాలి. Romans chapter 12 verse 1 and 2. I will not read the passage, but let me say it. నేను ఈ వాక్యాన్ని చదవట్లేదు కానీ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు ఏమంటున్నాయంటే, I beseech you therefore, brethren, by the mercies of God, that you present your bodies as a living sacrifice, holy and acceptable unto God. అయ్యో నా సహోదరులా, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీ శరీరమును పరిశుద్ధముగా మీరు దేవునికి మీరు సమర్పించుకోవాలని నేను వేడుకుంటున్నాను అంటున్నాడు. Am I willing to do God's will? నేను నిజంగా దేవుని చిత్తాన్ని చేయడము ఇష్టపడుతున్నానా? Am I willing to yield to the lordship of Christ? దేవుని యొక్క అధికారాన్ని ఆయన యొక్క అధికారం కిందకి రావడాన్ని నేను ఇష్టపడుతున్నానా? If I am not willing to yield to the Lord, there is no point finding God's will. ఒకవేళ దేవుని చిత్తానికి దేవుని ఇష్టానికి నేను లోబడడం ఇష్టం లేకపోతే దేవుని చిత్తం కనుగొనడం కూడా వ్యర్థమే. The second principle రెండవ ముఖ్య సూత్రము is in John's Gospel chapter 8. యోహాను సువార్త 8వ అధ్యాయములో ఇలా ఉంది. Verse 31 and 32. 8వ అధ్యాయము 31వ వచనము. It is God's word. అది దేవుని వాక్యము. Now listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. God's will and God's word will not contradict each other. ఎప్పుడు ఇది చాలా జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తము దేవుని వాక్యము ఎప్పుడు కూడా అవి ఒకటిదానికి ఒకటి వేరుగా ఉండవు. But sometimes కానీ కొన్నిసార్లు you can interpret God's word according to your convenience. కానీ దేవుని వాక్యానికి మీకు ఇష్టమైన విధంగా దాన్ని మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాము. This boy was in love with this girl. ఈ ఒక యవనస్తుడు ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. His mother said, "No son, you cannot marry that girl." కానీ ఆ తల్లి చెప్పింది, ఈ అమ్మాయిని నువ్వు వివాహం చేసుకోవడం వీల్లేదు. And the mother said, ఆ యొక్క తల్లి అంది అబ్బాయితో, "You pray, నువ్వు ప్రార్థన చెయ్యి, you read the Bible, నువ్వు వాక్యాన్ని చదువు, and if the Lord tells you, then you come and tell me." ఒకవేళ దేవుడు నీతో చెప్తే అప్పుడు వచ్చి నాతో చెప్పు. The boy said, "Mommy, అప్పుడు అబ్బాయి అన్నాడు అమ్మతో, I prayed, అమ్మా నేను ప్రార్థన చేశాను, I read the Bible, నేను వాక్యాన్ని కూడా చదివాను, and God very clearly told me to marry this girl Mercy." దేవుడు నాకు చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ మర్సీ అనే అమ్మాయిని వివాహం చేసుకోమని చెప్పాడు. Mother said, "How did God tell you?" తల్లి అడిగింది, ఏ విధంగా దేవుడు నీకు చెప్పాడు? He said, "From God's word." దేవుని వాక్యం ద్వారానే చెప్పాడు. The mother said, "Which verse?" ఏ వాక్యం ద్వారా చెప్పాడు చెప్పమ్మా? He said, "Mommy, while I was reading, God spoke to me, surely goodness and mercy shall follow you." అయితే దేవుడు ఆమె చెప్తున్నాడు, తల్లి నేను అమ్మగారు నేను వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, షోర్లీ గుడ్నెస్ అండ్ మర్సీ అనే పదము అమ్మాయి పేరు మర్సీ ఫాలో మీ అని అర్థం చేసుకున్నాడు అతను. So mommy, I have decided this is the girl for me. కాబట్టి నేను నిర్ణయించుకున్నానమ్మా, ఈ వ్యక్తే నేను వివాహం చేసుకోవాలి. My dear brothers and sisters, the word of God cannot be twisted according to our convenience. నా ప్రియ సహోదరి సోదరుల, దేవుని వాక్యాన్ని మన ఇష్టం వచ్చినట్టు దాన్ని మనము వంచేయడానికి వీల్లేదండి. Is the word of God talking to my conscience? దేవుని వాక్యము నా మనస్సాక్షితో మాట్లాడుతుందా? The third principle in the Bible, మూడవ సూత్రము బైబిల్లో ఏముందంటే, is in Philippians chapter 4 verse 6. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా ఉంది. Do not be anxious about anything, but in everything by prayer and supplication. దేని గురించి కూడా నువ్వు చింతించకుండా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులతో దేవునికి నీ విన్నపములను తెలియజేయమని ఉంది. It is not only the lordship of Christ, ఇది కేవలము యేసు ప్రభు యొక్క అధికారం మాత్రమే కాకుండా, it is not only God's word, దేవుని యొక్క వాక్యము కూడా కాకుండా, but it is also prayer. అవి రెండు చాలా ప్రాముఖ్యము. దీంతో పాటు Have I prayed adequately for this problem? ఈ సమస్య గురించి నేను నిజంగా ఎక్కువ ప్రార్థన చేశానా? Is the Lord leading me towards that decision? దేవుడు ఆ నిర్ణయానికి దిక్కే దేవుడు నన్ను నడిపిస్తున్నాడా? How many of you are married? Can I see your hands? మీలో ఎంతమందికి వివాహం జరిగిందో మీరు చేతులు ఎత్తుతారా? Wow, so many. చాలా మందికి జరిగిందండి. How many of you are not married? Can I see your hands? ఎవరికైతే వివాహం జరగలేదో? Wow, so many. How many of you are getting married in the next 5 years? Can I see your hands? 5 సంవత్సరాల తర్వాత మీరు ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో 5 సంవత్సరం లోపు. May I say this, my friends? నేను ఇది చెప్పనివ్వండి స్నేహితులారా. As I said in the morning, నేను ఉదయకాలము కూడా ఇది పంచుకున్నాను. being a marriage counselor, 2 out of 5 families is breaking. మ్యారేజ్ కౌన్సిలర్ గా నేను చాలా కాలం నుంచి పనిచేస్తున్నానండి. 5 కుటుంబాలలో ఆ 2 ఫెయిల్ అయిపోతున్నాయి. Because today people are getting married to color.
ఎందుకంటే ఈ రోజుల్లో వివాహాలు ఎలా చేసుకుంటారంటే రంగు చూసి వివాహం చేసుకుంటున్నారు. People are getting married to beauty. ఒక ఆ సౌందర్యాన్ని, అందాన్ని చూసి వివాహం చేసుకుంటున్నారు. People are getting married to property. వాళ్ళకున్న ధనము, సంపదను చూసి చేసుకుంటున్నారు. People are getting married to qualification. ఆ యొక్క మంచి చదువు సంధ్యలను చూసి వివాహం చేసుకుంటున్నారు. People are getting married to position. వాళ్ళకున్న గొప్ప ఆధిక్యతను చూసి చేసుకుంటున్నారు. Very few people are getting married to people. కానీ నిజంగా ఆ వ్యక్తిని చూసి, ఆ వ్యక్తిత్వాన్ని చూసి వివాహం చేసుకుంటున్నారండి. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. Sometimes people write a letter, come and tell me, Pastor, నాకు కొన్నిసార్లు ఉత్తరాలు రాస్తుంటారు, వాళ్ళు వచ్చి నన్ను కలిసి ఈ విధంగా అంటుంటారండి, my son is looking for a bride. నా యొక్క కుమారుడు ఒక ఆమెను పెళ్లి చేసుకోవాలని బ్రైడ్ గురించి చూస్తున్నాడు. Pastor, no discussion. The girl should be a believer. ఆమె ఇంకా నేనేమి వాదించనండి, ఎవరైతే ఆ కుమార్తె విశ్వాసి అయి ఉండాలి. The second thing they say, తర్వాత ఏం చెప్తారంటే రెండవది, పాస్టర్ గారు don't get angry, మీరు నాతో కోపగించకండి, the girl should be fair. ఆ కుమార్తె ఎలా ఉండాలంటే అందంగా తెల్లగా ఉండాలి. Then I ask him, నేను అడుగుతాను, is your son very fair? మీ యొక్క కుమారుడు అలానే తెల్లగా అందంగా ఉంటాడండి? He said, no pastor, my son is my color. లేదు నా కుమారుడు నా కలరులో ఉంటాడు. He is like a black and white TV. ఆమె ఒక బ్లాక్ అండ్ వైట్ లో చాలా నలుపుగా ఉంది ఆమె. But he wants a girl fair and beautiful. కానీ అతని కోడలు ఎలా కావాలంటే తెల్లగా అందంగా ఉండాలి. So simply I tell them, నేనేం చెప్తానంటే ఆమెకు, the girl also wants a fair boy, what to do? కానీ ఆ అబ్బాయి కూడా ఫేర్ గా అందంగా ఉండాలని కోరుకుంటాడు కదా. I said, in my organization we don't manufacture girls like that. అయితే నేనేం చెప్తానంటే, మా ఆర్గనైజేషన్ లో ఆ విధంగా అమ్మాయిలను ఉత్పత్తి చేయమండి. Some people are prayer warriors. కొందరు చాలా ప్రార్థనా పరులు ఉంటారు. Lord, give me that boy, he should be my caste. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నాకు ఆ వ్యక్తి నువ్వు, అతను నా కులంకి చెందినవాడు ఉండాలి. Some people pray thinking God will do a magic. కొందరు ప్రార్థన చేస్తుంటారు, దేవుడు ఒక అద్భుతం, ఒక మ్యాజిక్ ని చేస్తాడని వాళ్ళు చూస్తుంటారు. This boy stands in the bus stand. ఒక అబ్బాయి బస్ స్టాండ్ లో నిలబడ్డాడు. And he prays his prayer. ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. Lord, ప్రభువా, I am not very tall. నేను చాలా పొడుగ్గా లేను. I am short. నేను చాలా పొట్టిగా ఉన్నాను. I want a lady who is short. నాకు పొట్టిగా ఉన్న ఆమెనే కావాలి వివాహానికి. She should love poor people. ఆమె చాలా పేదవాళ్ళను ప్రేమించాలి. She should love children. ఆమె పిల్లలను ప్రేమించాలి. Lord, show me that lady now in the bus stand. ప్రభువా, ఈ బస్ స్టాండ్ లో ఇక్కడే అమ్మాయి నాకు చూపించు. She should wear a white saree with a blue border. ఆమె వైట్ సారీ కట్టుకొని ఆ నీలపు రంగు బ్లూ చెంగు ఉండాలి. Thank you for answering. ప్రభువా, నా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు. He opens his eyes and Mother Teresa is going. తన కళ్ళు తెరుస్తాడు. ఆ మదర్ తెరిసా అంటే అలా ఆమె ముందు వెళ్తా ఉంది. That is not prayer. అది ప్రార్థన కాదండి. I don't believe that kind of a prayer. అలాంటి ప్రార్థన నేను నమ్మను. Prayer is not just seeking God's will at that time. Prayer is a continuous walk with the Lord. ప్రేయర్ కేవలం ఆ సందర్భంలో అక్కడే దేవుని గురించి మొరపెట్టం కదండి. మనము జీవితాంతము దేవుని చిత్తాన్ని కోరుకోవాలి. Listen to my Bible, friends, this evening. ఈ సాయంకాలము బైబిల్ వాక్యం ఏం చెప్తుందో మీరు The Lord says, call upon me in the days of trouble and I will answer you. ఆపత్కాలములో నాకు మొరపెట్టుము, నేను జవాబిస్తానని వాక్యం చెప్తుంది. And many times I have just cried out to the Lord and the Lord answers. చాలా సార్లు నేను విధంగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నాకు జవాబిచ్చాడు. My Lord is a prayer answering God. ఆ ప్రభువు జవాబులిచ్చే దేవుడు. My dear young people, those who are waiting at the entrance of marriage, నా యవనస్తులారా, ఇక్కడ వివాహం గురించి మీరు ఎదురు చూస్తూ వెళ్ళాలనుకున్న వారలారా, how much time are you praying for your partner? ఎంత కాలము మీ పార్ట్నర్ మీరు వివాహం చేసుకున్న వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నారు? Very often we say, Lord, bring the right person into my life. చాలా తక్కువ సార్లు మనం అంటుంటాము, ప్రభువా సరైన వ్యక్తిని నా జీవితంలోకి తీసుకొని రా. But change your prayer. మీ ప్రార్థనను మీరు మార్చండి. Lord, make me the right person, O Lord. మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను సరైన వ్యక్తిగా మార్చమని ప్రార్థన చేయండి. Lordship is one principle. ఒక సూత్రం ఏంటంటే దేవుని యొక్క అధికారము, God's word. దేవుని వాక్యము రెండవది, prayer. మూడవది ప్రార్థన. The fourth principle, నాలుగవ ముఖ్య సూత్రము, is God given priorities and gifts and calling. దేవుడు మీకు ఇచ్చిన యొక్క పిలుపు గాని, ఆయన మీకు ఇచ్చిన తలాంతులు గాని, what are the gifts that Lord has given to me? దేవుడు మీకు ఎలాంటి తలాంతులు గాని, ఆయన ఆ పిలుపు గాని ఇచ్చాడు. Write it down. అది మీరు రాసుకోవాలి. And pray for a partner who will complement you with those gifts. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు పిలుపుతో సరిసమానముగా నడిచే వ్యక్తి గురించి మీరు ప్రార్థన చేయాలి. Acts chapter 20 verse 24. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనము.
Acts chapter 20 verse 24. అపోస్తుల కార్యాలు 20 అధ్యాయము 24వ వచనం ఏమంటుందంటే, But I do not account my life of any value, nor as precious to myself, if only I may finish my course and the ministry that I received from the Lord Jesus, to testify to the gospel of the grace of God. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదిముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా నేను ఎంచుకొనటలేదు. So when I am praying for a partner, ఎప్పుడైతే నేను నా ఒక పార్ట్నర్ భాగస్వామి గురించి ప్రార్థన I చేస్తున్నప్పుడు will look at the God-given priorities, gifts and calling in my own life. నా జీవితంలో వ్యక్తిగతంగా దేవుడు నాకు ఇచ్చిన పిలుపును, తలాంతులు నేను గమనిస్తాను. Nothing wrong in praying with your desires. అయ్యో, మీకున్న ఆశలు కోరికలు ముందు పెట్టుకొని ప్రార్థన చేయడంలో తప్పేం లేదండి. The Bible says God will grant you the desires of your heart. బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే నీ హృదయ యొక్క వాంఛలను దేవుడు తీరుస్తాడని చెప్తుంది. My dear friends, this evening, నా స్నేహితులారా, ఈ సాయంకాల సమయమున do you know what God wants you to do as a family? మీకు తెలుసా అండి, దేవుడు మిమ్మల్ని కుటుంబముగా మీరు ఎలా ఉండాలనో అడుగుతున్నాడో మీకు తెలుసా? The fifth principle 5వ ముఖ్యమైన అంశము is the Holy Spirit's inner prompting. పరిశుద్ధాత్మ నిన్ను స్పందించడము లేదా నీతో మాట్లాడడము. Does the Lord prompt you to do something? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక ప్రేరేపణ కలిగిస్తున్నాడా? Psalm 143 verse 10. కీర్తనలు 143వ కీర్తన 10వ వచనము ఏమంటుంది? Teach me to do your will, for you are my God. ప్రభువా, నీ చిత్తము చేయుట నాకు నేర్పించుము, నీవే నా దేవుడవై ఉన్నావు. Let your good spirit lead me, O Lord. ప్రభువా, నీ మంచి ఆత్మ, నీ పరిశుద్ధ ఆత్మ నన్ను నడిపించును గాక. Now listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. When you pray, మీరు ప్రార్థన చేసినప్పుడు the Holy Spirit inside you gives you the peace about that which you're praying. పరిశుద్ధాత్మ, మీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ మీకు చెప్పనాశక్యమైన ఒక సమాధానము మీరు ప్రార్థన చేస్తున్న విషయం గురించి మీకు సమాధానం ఇస్తుంది. If you do not have peace in your heart, don't even go along with it. ఒకవేళ మీకు లోపల అంతరంగంలో సమాధానం లేకపోతే మీరు ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. Not only marriage, even decision making regarding selling of the house or moving to another area. వివాహం మాత్రమే కాదండి, ఒక ఇల్లుని అమ్మడం, ప్రాపర్టీ అమ్మడం గాని ఇంకొక ప్రాంతానికి వెళ్ళే నిర్ణయం విషయంలో కూడా ఈ ప్రక్రియనే మనం అవలంబించాలి. Do you listen to the voice of the Holy Spirit? మీరు పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వింటున్నారా? All my three out of three children, 2 children are married. నా యొక్క ముగ్గురు పిల్లల్లో 2 పిల్లలకు వివాహం జరిగిందండి. The youngest one will be getting married in December. ఆ మూడవ కనిష్ఠుడు చిన్న వ్యక్తి కూడా ఈ డిసెంబర్ లో వివాహం జరగబోతుంది. And every time I'm learning lessons with my 3 grandchildren. అయితే నాకున్న ముగ్గురు మనవళ్ళ ద్వారా నేను ఎప్పుడూ కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఉంటాను. Sometimes it is difficult to do what they asking me to do. కొన్నిసార్లు వాళ్ళు ఏదైతే నన్ను అడుగుతారో అది చేయడం చాలా కష్టంగా ఉంటుంది నాకు. Sometimes when I take a decision, the decision affects the entire family. ఎప్పుడైతే నేను ఒక నిర్ణయాన్ని నేను తీసుకుంటానో ఆ నిర్ణయం కుటుంబాన్ని అంతా ప్రభావితం చేస్తుంది. When I was working in the secular world, నేను అంతకుముందు ప్రీచింగ్ కాకుండా వేరే మామూలుగా పనిచేస్తున్నప్పుడు, జాబ్ చేస్తున్నప్పుడు, when my 6-month-old baby was in the deathbed, నా 6 నెలల పాప చావు బతుకుల స్థితిలో ఉన్నప్పుడు, it was a tough decision for me to take. అప్పుడు నేను ఒక కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. God wanted me to quit what I'm doing and to move into the ministry. దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే నేను చేస్తున్న ఆ సెక్యులర్ జాబ్, బయట జాబ్ను విడిచిపెట్టి నేను ప్రీచింగ్ అంటే పరిచర్యకు వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. If I was alone, it was easy for me to quit and go. అయ్యో, నేను ఒంటరిగా ఉన్నట్లయితే ఆ నిర్ణయం తీసుకోవడం నాకు సులువుగానే ఉండేది. But then I have a wife. కానీ నాకు ఒక భార్య ఉంది. I have a 6-month-old baby in the deathbed. నాకు 6 నెలల పాప ఉంది, ఆమె మరణ అవస్థలో ఉంది. I said only 3 things to my Lord. ప్రభువుకి నేను 3 విషయాలు చెప్పాను. 1, when I share with my wife, she should be willing. నేను నా భార్యతో విషయం పంచుకున్నప్పుడు ఆమె సమ్మతించాలి. 2, we will go together as a family. నేను ఫ్యామిలీగా, కుటుంబంగా నా భార్యతో కలిసి పరిచర్య చేస్తాం. 3, my parents should agree. నా యొక్క తల్లిదండ్రులు కూడా పరిచర్య చేస్తానని చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించాలి. Prayed for some time. ఆ విషయాన్ని నేను కొంతసేపు ప్రార్థన చేశాను. Went and told my wife. వెళ్ళి నా భార్యతో చెప్పాను. She said, please go, I will support you, I am also coming along with you. అప్పుడు భార్య ఏమని తెలుసా, నా భార్య, నువ్వు వెళ్ళండి, నేను నీతో సమ్మతిస్తాను, నేను నీతో నడుస్తాను అని చెప్పింది. I told my father. అయ్యో, నా తండ్రికి నేను చెప్పాను. My father said, నా తండ్రి అన్నాడు, son, కుమారుడా,
Second day after you got married, మీరు వివాహం జరిగిన రెండవ రోజే I called your wife and told her, one day my son will be in the ministry. నా కోడలు నేను పిలిచి ఆ రోజే చెప్పాను, ఒక రోజు తప్పకుండా నా కుమారుడు పరిచర్య చేస్తాడు. 3. మూడవది, My girl who was sick is now a mother of 2 children. God took care of her. మరణావస్థలో ఉన్న మరణంతో కొట్టుమిటాడిపోతున్న నా కుమార్తె ఇప్పుడు తల్లిగా ఉంది. ఆమెకు కూడా పిల్లలు కలిగారు. Never fear what God has got to offer you. Take it with your hands and say, thank you, Lord. ఎప్పుడు భయపడదు. దేవుడైతే నీకు ఏదైతే అందిస్తున్నాడో భయపడకుండా అది స్వీకరించి ముందుకు వెళ్ళాలి. The 6th principle, ఆరవ ముఖ్య అంశము, is godly counsel. మంచి దైవికమైన వాళ్ళు ఇచ్చే అభిప్రాయాలు మనం వినాలి. Proverbs chapter 19 verse 20. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం ఏమంటుంది? Seek godly counsel. మంచి యొక్క ఆలోచనలు మీరు వినాలి. Don't go from pillar to pillar asking people what you should do. అయ్యో అక్కడ ఇక్కడ వెళ్ళి ఏం చేయాలి అందరిని అడగడానికి వీల్లేదండి. When godly people counsel them, ఎప్పుడైతే దైవ జ్ఞానము కలిగి పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు మీకు ఆలోచన చెప్తారో, they will listen to God's word and God's voice and counsel. వాళ్ళు చెప్పే ముందు మొదటగా వాళ్ళు దేవుని స్వరాన్ని, దేవుని వాక్యాన్ని విని దేవుని చిత్తం మీకు చెప్తారు. The Bible encourages godly counsel. ఎందుకంటే వాక్యము బైబిల్ ఏం చెప్తుందంటే అలాంటి దైవికమైన ఉపదేశము కౌన్సిలింగ్ తీసుకోమని మనల్ని ఎంకరేజ్ చేస్తుంది బైబిల్. Proverbs 15:22. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం ప్రకారము, as a counselor, ఒక కౌన్సిలర్ గా అంటే ఎవరికైతే వాళ్ళు మన ఆలోచన చెప్తున్నామో many people come. చాలా మంది నా దగ్గరకు వస్తుంటారండి. But as a pastor I have decided, నేను ఒక పాస్టర్ గా ఒక ప్రీచర్ గా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. I will never speak at a wedding if I do not know the couple. ఒకవేళ వెడ్డింగ్ లో నేను మాట్లాడను, ఒకవేళ వాళ్ళిద్దరూ నాకు తెలియకపోతే వాళ్ళ వెడ్డింగ్ లో నేను మాట్లాడనని ఒక నిర్ణయం తీసుకున్నాను. Second, రెండవది, only if they sit with me for a premarital counseling I will solemnize the wedding. ఒకవేళ వివాహానికి ముందే వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా కౌన్సిలింగ్ మ్యారేజ్ కన్నా ముందే వాళ్ళు కూర్చొని వింటేనే అప్పుడే నేను ఆ వివాహం నేను జరిపిస్తాను. Because the Lord has laid on me the responsibility to share God's word, how the husband and wife should behave. ఎందుకంటే దేవుడు నాకు హృదయంలో భారము పెట్టాడు. ఎందుకంటే భార్య భర్తలు ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలో ఆ భారం దేవుడు నాకు పెట్టాడండి. It was a wedding, it was a service. ఒక సర్వీస్ జరుగుతుంది అక్కడ. The pastor was speaking on marriage. ఆ పాస్టర్ గారు వివాహం విషయం ప్రసంగిస్తున్నారు. So he asked, how many of you gave a gift for your wife on wedding anniversary? అయితే ఆయన అడిగాడు, వెడ్డింగ్ యానివర్సరీకి వివాహం జరిగిన ఆ రోజుకి మీరు ఎంతమంది మీ భార్యలకు ఒక బహుమానం ఇచ్చారు? This man raised the hand. ఒక వ్యక్తి చెయ్యి ఎత్తాడు. Pastor said, what did he do? అప్పుడు అడిగాడు పాస్టర్ గారు, మీరు ఏమి ఇచ్చారు? He said, Pastor, in our 25 years wedding anniversary I took my wife to Singapore. అయితే ఆయన అన్నాడు, అయ్యా పాస్టర్ గారు 25 సంవత్సరాలు గడిచినప్పుడు దానికి కానుకగా నేను నా యొక్క భార్యను సింగపూర్ దేశానికి తీసుకెళ్లాను. He said, what are you going to do? అయితే నేను అడిగాను, మీరేం చేయబోతున్నారు? He said, Pastor, we are celebrating our 50 years. పాస్టర్ గారు, ఇప్పుడైతే 50 సంవత్సరాల వివాహం జరిగి దాన్ని మేము గొప్ప ఘనంగా మేము జరుపుకోబోతున్నాము. So pastor said, what are you going to do for your 50 years anniversary? అయితే ఇప్పుడు 50 సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? He said, in this 50 years I am going to Singapore to bring her back. అయితే 50 సంవత్సరాల కానుకగా నేను ఇప్పుడు సింగపూర్కి వెళ్ళి సింగపూర్లో ఉన్న ఆమె నేను మరలా తీసుకొని రాబోతున్నాను. It is okay to get married. అయ్యో వివాహం చేసుకోవడం పర్వాలేదండి. But living in the same house without any joy, without any communication is a problem. అయ్యో ఒకే గదిలో ఉండి ఆనందము సంతోషము మాటలు లేకుండా ఉండడము చాలా బాధాకరం అండి ఇది. It is important that we marry people according to God's word. ఇది చాలా చాలా ప్రాముఖ్యము. వాక్యానుసారముగా మనము వివాహం చేసుకోవాలి. The 7th principle, 7వ ముఖ్య సూత్రము, Revelation chapter 3 verse 7 to 8. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనములు. Philippians chapter 1 verse 12 to 14. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-12-14 వచనాలు. And Romans chapter 8 verse 28. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. The 7th principle is providential circumstances. అయితే ఇదేం చెప్తుందంటే అక్కడ ఉన్న పరిస్థితులను గురించి మాట్లాడుతుంది. Has God arranged everything? ఎప్పుడైతే దేవుడు అన్ని కూడా సరిచేసి మీకు ముందుకు తీసుకొస్తుంటారో, am I facing obstacles in making decision? అయితే నేను నిర్ణయం తీసుకునేటప్పుడు నాకు చాలా వేదన ప్రతిఘటనలు కలుగుతున్నాయా? Are there any hindrances in making decisions? నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏమైనా ప్రతిఘటనలు ఎదుర్కొంటున్నానా? My dear brothers and sisters,
Be sensitive to the voice of the Lord when you look at these providential circumstances. మన ప్రియ సహోదరి సోదరుల, వివాహం చేసుకున్నప్పుడు ముఖ్యమైనది మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది దేవుని స్వరాన్ని మీరు చాలా స్పష్టంగా వినాలి. మీకు ఏమైనా అడ్డంకులు వస్తున్నాయా వివాహం చేసుకోవడానికి ముందుకు వెళ్ళేటప్పుడు? Remember the Lord Jesus told the disciples, go, there will be a colt tied, untie the colt and bring it. అయ్యా మీకు గుర్తుందా అండి, యేసు ప్రభు చెప్పాడు మీరు వెళ్ళండి, ఒక గాడిద అక్కడ కట్టబడి ఉంటుంది, అది విడిపించుకొని మీరు తీసుకొని రండి అని చెప్పారు. The Lord did not tell them, ప్రభు వాళ్ళకి ఇది చెప్పలేదు, please go. మీరు వెళ్ళండి, Just find out if there is anything that is tied. మీరు ఏదైనా కట్టబడినట్టుగా ఉంటే చూడండి, గమనించడం చెప్పలేదు. If you come across any colt that is tied, untie it. ఒకవేళ ఏదన్నా గాడిద పిల్ల మీకు కనబడితే దాన్ని విప్పండి అని చెప్పలేదు. The Lord was definite. దేవుడు స్పష్టంగా చెప్పాడు. The Lord knows exactly whom to give. దేవుడికి చాలా స్పష్టంగా తెలుసు ఎవరిని ఇవ్వాలో నీకు. Can I ask you a question? ఒక ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చా అండి? So tonight if somebody comes to your house ఒకవేళ ఈ రాత్రి కాలము మీ ఇంటికి ఎవరైనా వచ్చి and says, I'm taking this fridge, the Lord wants. ఒకవేళ వచ్చి ఈ ఫ్రిడ్జ్ రెఫ్రిజిరేటర్ కావాలంట దేవుడికి, నేను తీసుకెళ్ళొచ్చు అని అడిగితే Will you give? మీరు ఇస్తారా అండి? You will ask 101 questions. మీరు 101 క్వశ్చన్లు, ప్రశ్నలు వేస్తారు. If the Lord has told you, he should tell me also. ఒకవేళ దేవుడు నీకు చెప్తే దేవుడు నాకు కూడా చెప్పు ఉండాలి కదా. Why come to my house, go to my neighbor's house? అయ్యో నా ఇంటికి ఎందుకు రావాలా, పక్కింటికి వెళ్ళి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్. We will ask 101 questions. ఎన్నో ప్రశ్నలు వేస్తాం మనం. My Bible says నా పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే the owner of the colt didn't even ask him any question. ఎందుకంటే ఆ గాడిద పిల్ల యొక్క యజమాని ప్రశ్నించకుండా గాడిద పిల్లని ఇచ్చేశాడు. Sometimes I ask myself, Lord, do you trust me so much to give things? Nobody is coming to me. ప్రభు నేను కొన్నిసార్లు అడుగుతున్నా, ప్రభు నువ్వు నన్ను ఎంతగానో నమ్ముతావు, నిజంగా నన్ను విశ్వసిస్తున్నావా? In finding God's will, there is a providential circumstances. దేవుని చిత్తాన్ని కనుగొనేటప్పుడు దేవుడు అన్ని సరిగ్గా సర్దుబాటుగా చేసుకున్నట్టుగా మనం చూస్తుంటాము. The eighth principle, 8వ మూల సూత్రము Psalm 37 verse 4. కీర్తనలు 37 కీర్తనలు 4వ వచనము. It is common sense and desire. ఇది మన దేవుడు మనకు ఇస్తున్న సూచనల మీద ఆధారపడుతుందండి. How many of you got up this morning and prayed? ఎంతమంది మీలో ఈ ఉదయకాలం లేచి ప్రార్థన చేశారు? Very good. Did you ever pray and say, Lord, should I wear a dress to Calvary temple or just go like that? మీరు ఎవరైనా ప్రార్థన చేశారా, ప్రభా నేను బట్టలు వేసుకొని మందిరానికి రావాలా లేదా బట్టలు వేసుకోకుండా వచ్చేయాలా అని? How many of you prayed that prayer? అలాంటి ప్రార్థన ఎవరైనా చేశారా? You just got up. Did you ever say, Lord, should I brush my teeth at all? ప్రభా ఉదయం లేచి నేను అసలు మొహం కడుక్కోవచ్చా, ఈ రోజు కడుక్కోవద్దా? There is something called common sense. అయ్యో ఇది చాలా కామన్ సెన్స్, చాలా చిన్న విషయాలండి ఇవన్నీ. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, when God's will, certain things of God's will is already laid in the word of God. దేవుని చిత్తము స్పష్టముగా పరిశుద్ధ గ్రంథంలో చాలా క్లియర్ గా ఉందండి. You don't go to pray and say, should I do this, should I do this, should I do this? మరలా వెళ్ళి ఇది నేను చేయొచ్చా అని అడగాల్సిన అవసరం లేదు. The Lord is asking us to do it. దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని ఇది చెయ్యమని పరిశుద్ధ గ్రంథం ద్వారా. And when you put your desires, ఎప్పుడైతే మీ వాంఛలను మీ కోరికలను దేవుని ముందు పెడతారో, it is again common sense. మరలా ఆ కామన్ సెన్స్ అనే మనం వాడాలి. You pray, ప్రార్థిస్తారు, say, Lord, this is my desire. ప్రభువా ఇది నా ఆశ, ఇది నా కోరిక అయి ఉంది. I want to have a home that will care for people. అయ్యో నాకు ఒక గృహము, నాకు కుటుంబం ఉండాలి, అది అందరినీ ఆహ్వానించాలి, ఆదరించాలి. The Lord will bring that person into your life. అప్పుడు దేవుడు సరైన వ్యక్తిని మీ జీవితంలోకి తీసుకొస్తారండి. The ninth principle, 9వ మూల సూత్రము, Colossians chapter 3 verse 15, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము, is the principle of peace. ఆ సూత్రం ఏం చెప్తుందంటే సమాధానము. Do I have inner peace? నాకు నా అంతరంగములో నాకు సమాధానం ఉన్నదా? Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. It is not just finding a partner. ఇది కేవలము భాగస్వామిని కనుక్కోవడం కాదండి. When you pray for something, మీరు ఎప్పుడైతే దేని విషయం గురించైనా ప్రార్థన చేసినప్పుడు, and when you do not have peace in your heart, ఒకవేళ మీ అంతరంగంలో మీ హృదయంలో సమాధానం లేకపోతే, please do not go ahead with it. దయచేసి ఆ విషయంతో మీరు ముందుకు వెళ్ళకండి. Never even proceed.
ఎప్పుడు కూడా మీరు ముందుకు వెళ్ళడానికి వీలేదు. This boy came from exam one day. ఒక రోజు ఒక అబ్బాయి ఎగ్జామ్ నుంచి రాసి వస్తున్నాడు ఇలా. And in the family prayer everybody prayed. ఆ ఫ్యామిలీ కుటుంబ ప్రార్థనలో అందరూ ప్రార్థన చేస్తున్నారు. Father prayed, mother prayed, sister prayed. అక్కడ తండ్రి ప్రార్థన చేశాడు, తల్లి ప్రార్థన చేసింది, ఆ సహోదరి కూడా ప్రార్థన చేసింది. And then the son prayed. ఇప్పుడు ఆ ఎగ్జామ్ రాసి వచ్చిన అబ్బాయి కూడా ప్రార్థన In his చేస్తున్నాడు. prayer he prayed saying, Lord, somehow make Andhra the capital of India. ప్రార్థనలో అతను ఏమంటాడంటే అబ్బాయి, He prayed, somehow make Andhra the capital of India. ఇప్పుడు ఏమంటాడంటే ప్రభువా ఆ ముఖ్య పట్టణము ఆ రాజ్యానికి ఆ దేశానికి ఒక ముఖ్య పట్టణంగా మార్చుమని అంటున్నారు ఆయన. He said, make Andhra the capital of India. అప్పుడు ఏమంటాడు తెలుసా, ప్రభువా ఆంధ్రప్రదేశ్ ని ఇండియాకు క్యాపిటల్ గా మార్చండి. The father looked at him and said, what sort of a prayer are you praying? అప్పుడు ఆ తండ్రి ఆ కుమారుని చూసి, ఏంటి ఇలాంటి ప్రార్థన చేస్తున్నావు? He said, Daddy, that's the answer I wrote in the exam paper. అయ్యో తండ్రి, నేను అదే ఆన్సర్ రాశాను నాన్న ఎగ్జామ్ లో. You know, sometimes we do what we want to do and we say, Lord, thank you for your will. కొన్నిసార్లు మనం చేస్తామంటే మనం చేయాల్సిందంతా చేసేసి మనం ప్రభువా దేవునికి స్తోత్రము నీ చిత్తాన్ని బట్టి అంటాము. Prayer is not twisting the hands of God. అయ్యో ప్రార్థన అంటే దేవుని చెయ్యిని మనము గుంజడము లాగడము కాదండి. Prayer is opening your heart to listen to the heart of God. ప్రార్థన అంటే నీ హృదయాన్ని తెరిచి దేవుని యొక్క హృదయ స్వరాన్ని వినడము. Tonight, ఈ రాత్రి కాలము if you are praying for something and if you are stubborn, my friends, listen very carefully. God's word will prevail. ఒకవేళ నువ్వు ఏదైనా దేని గురించి ప్రార్థన చేస్తుంటే కానీ నువ్వు మొండిగా నీ విషయాలే కావాలని కోరుకుంటే దేవుని వాక్యం మాత్రమే నిలబడుతుందండి. The 10th principle ఈ 10వ మూల సూత్రము is the principle of timing. ఇది కాలమానము, ఈ సమయానుకూలమైన ప్రిన్సిపల్ ఇది. Psalm 27 verse 14. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 14వ వచనం. Lamentations chapter 3 verse 25. విలాప వాక్యాలు 3వ అధ్యాయము. God's timing is perfect. దేవుని యొక్క సమయమే అది ఖచ్చితమైన మంచి సమయము. You pray, మీరు ప్రార్థన చేయొచ్చు, but God operates not according to your watch. అయ్యో మీరు పెట్టుకున్న వాచ్ ప్రకారం దేవుడు పని చేయడండి. He will make things comfortable and then act. దేవుడు అన్ని కూడా సరిచేస్తూ వచ్చి ఆయన ఆఖరిగా అన్ని సిద్ధం చేస్తారు. Last time I was here for the youth retreat again. నేను పోయినసారి కూడా యూత్ రిట్రీట్ నేను ఇక్కడ ఉన్నాను కల్వరి టెంపుల్లో. I do not know how many years back, but I was there. I think it was 4 years back. ఎన్ని సంవత్సరాల క్రితం నాకు తెలియదు, బహుశా 4 సంవత్సరాల క్రితం అనుకుంటున్నాను. And I shared this. నేను ఇదే విషయం పంచుకున్నాను. I said to be a girl in India is a little difficult. అయ్యో ఒక గర్ల్ గా ఒక స్త్రీగా ఇండియాలో ఉండడము చాలా కష్టము అని నేను చెప్పాను. Because when a girl is 23 or 24, everybody is worried about girl's marriage except the parents. ఎప్పుడైతే ఆ కుమార్తెకు 23-24 సంవత్సరాలు రాగానే అందరూ చింతిస్తుంటారు వివాహం గురించి, కానీ తమ తల్లిదండ్రులు మాత్రం చింతించరు. Everybody is asking, is your daughter married? Is your daughter married? Is your daughter married? అందరూ అంటుంటారు మీ అమ్మాయికి పెళ్ళైందా, వివాహం జరిగిందా అడుగుతూ ఉంటారు. After marriage, another problem. వివాహం జరిగిన తర్వాత ఇంకొక సమస్య ఎదుర్కొంటారు. Everybody keeps asking, any good news, any good news, any good news. అడుగుతుంటారు ఏదైనా సువార్త ఏదైనా మంచి కార్యం ఉందా, ఏదైనా ఆమె ఏమైనా జరిగిందా అడుగుతుంటారు. My daughter got married. నా కుమార్తెకు వివాహం జరిగింది. She did not have a baby. ఆమెకు ఎటువంటి గర్భఫలము. And every Sunday my congregation asks, Pastor, any good news, any good news. కానీ ప్రతి ఆదివారము నా సంఘస్థులు అడిగేవారు ఏదైనా గుడ్ న్యూస్ ఉందా అండి పాస్టర్ గారు, గుడ్ న్యూస్ ఉందా అండి. Every time they ask me any good news, I say yes, Jesus was born in Bethlehem. నేను ఎప్పుడు వాళ్ళు అడిగినప్పుడు గుడ్ న్యూస్ ఏదైనా ఉందా అంటే అవును గుడ్ న్యూస్ ఉంది, యేసు ప్రభు బెత్లెహేంలో పుట్టారని చెప్పేవాడిని. It was a Calvary Temple retreat. They met in that Kalyana Mandapam that time. ఆ కల్వరీ టెంపుల్ యూత్ రిట్రీట్ లో వాళ్ళు కళ్యాణ టెంపుల్ లో వాళ్ళు కలుసుకున్నారు. I said the same example. నేను అదే ఉదాహరణ చెప్పాను. I love children. నాకు పిల్లలంటే చాలా ఇష్టము. Apart from 3 children, the Lord has given many more in my home. నాకు ఉన్న 3 పిల్లలు కాకుండా నాకు చాలా మంది పిల్లల్ని దేవుడు నా కుటుంబంలో ఇచ్చాడు. And my daughter loves children. కానీ నా కుమార్తె కూడా పిల్లలంటే చాలా ఇష్టము. Her bedroom is full of her friends' children's photograph. ఆమె యొక్క బెడ్రూమ్ లో ఆ గదిలో అందరు చిన్న పిల్లల చిత్రాలతో ఫోటోలతో నింపబడి ఉంది. When I come for a meeting, couples come and say, please pray, we don't have a baby. నేను కొన్ని మీటింగ్స్ వెళ్ళినప్పుడు ఆ భార్యాభర్తలు వచ్చి వాళ్ళు నా దగ్గర ప్రార్థన చేయించుకుంటారు, అయ్యా నాకు పిల్లలు లేరు దయచేసి మా గురించి ప్రార్థన చేస్తారా. After a few years they come and show the baby and say, remember you prayed, here's the baby. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చి అంటారు, అయ్యా మీరు నాకు ప్రార్థన చేశారు మీకు గుర్తుందా, చూడండి మీరు ప్రార్థన చేశారు నాకు ఈ పాప పుట్టింది. I go back home and I see my daughter and son-in-law praying for a baby. నేను వెళ్ళిన ఇంటికి వెళ్ళి నేను చూస్తే నా యొక్క కుమార్తె
నా అల్లుడు పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నారు. After the retreat from Calvary Temple, ఎప్పుడైతే కల్వరీ టెంపుల్ రిట్రీట్ జరుపుకొని నేను వెళ్ళానో, I went straight to my daughter's house. అప్పుడు నా కుమార్తె యొక్క ఇంటికి నేను వెళ్ళాను. There was some prayer meeting in the house. అక్కడ ఒక ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. She called me into the bedroom along with my wife. ప్రేయర్ మీటింగ్ జరుగుతుంటే నన్ను నా భార్యను ఆమె యొక్క బెడ్రూమ్ లోకి నా కుమార్తె పిలిచింది. She gave a paper to my wife. అప్పుడు ఏం చేసిందంటే ఒక పేపర్ ని మా వైఫ్ కి చూపించింది. The wife saw the paper and she fell down. నా భార్య ఆ పేపర్ చూసి కింద కుప్పకూలిపోయింది. I didn't know why she fell down. నాకు అర్థం కాలేదు ఎందుకు నా భార్య ఈ విధంగా పడిపోయిందో. But that happens in marriage. Wife thinks first and then only I think. వివాహంలో జరుగుతుందండి. భార్యలే వాళ్ళు త్వరగా పసిగడతారు, భర్తలు కొంచెం లేట్ గా ఉంటారు. I asked my daughter, what happened, ma? అప్పుడు నా కుమార్తెను అడిగాను, ఏమైందమ్మా? She said, Daddy, నానా 2 days ago I went to the doctor. 2 రోజుల క్రితము నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. And the doctor said I'm already pregnant now 2 months. అప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారు, అయ్యో అమ్మా నువ్వు క్యారింగ్, నీకు 2 నెలలు నువ్వు గర్భవతివి. Now I carry my grandson. ఇప్పుడు నేను ఈ యొక్క నా మనవని నేను కౌగిలించుకొని He ఎత్తుకుంటున్నాను. is 4 years old. ఇప్పుడు అతను 4 సంవత్సరాలు. I look at him and say, ఆయన్ని నేను చూసి అంటాను, where were you 6 years back, man? ఎక్కడున్నావు? 6 సంవత్సరాల క్రితం ఎక్కడ పోయావు? He doesn't know. ఆయనకు తెలియదండి. But my God knows. కానీ నా దేవుడికి తెలుసు. The timing of the Lord is absolutely perfect. అయ్యో దేవుడిచ్చే సమయమే అదే అన్నిటికన్నా మంచి సమయం అండి. He is not a second early nor a second late. అయ్యో ఆయన ఒక సెకండ్, ఒక క్షణం ముందు రాడు, ఒక క్షణం ఆలస్యంగా రాడు. If you are praying tonight, remember friends, my Lord answers. ఒకవేళ ఈ సాయంకాల సమయం నువ్వు ప్రార్థన చేస్తుంటే నా సహోదర సహోదరి, దేవుడు తప్పకుండా జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. Don't be disappointed. నువ్వు నిరాశ చెందడానికి వీల్లేదు. He takes note of what you have been praying. నువ్వేం చేస్తున్నావో అది దేవుడు గమనిస్తున్నాడు. The last principle అలా ఆఖరిగా నేను పంచుకునేది is the principle of faith. ఇది ఒక మనము విశ్వాసం కలిగి ఉండాలి. Does God want me to step out in faith? దేవుడు నన్ను విశ్వాసంతో ముందుకు వెళ్ళుమని నన్ను ప్రేరేపిస్తున్నాడా? Am I sincere in trusting him? నేను నిజంగా నమ్మకంగా దేవుణ్ణి నమ్మి ముందుకు వెళ్ళొచ్చా? Am I prepared to face the consequences of doing God's will? దేవుని చిత్తం చేస్తే కూడా వచ్చే పర్యవసానాలను ఎదుర్కోవడానికి నేను ధైర్యంగా ముందుకు వెళ్తానా? Psalm 37 verse 5. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం ప్రకారం, Proverbs chapter 3 verse 5 and 6. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాల ప్రకారము, Trust in the Lord with all your heart. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచుము. Do not lean on your own understanding. నీ సొంత బుద్ధి మీద నువ్వు ఆధారపడకు. In all your ways acknowledge him. నీ అన్ని మార్గములో ఆయన యొక్క ఆధిపత్యాన్ని నువ్వు, and he will set straight your paths. తప్పకుండా నీ మార్గములను దేవుడు సరళం చేస్తాడు. Can we have faith? మనకు ఆ విశ్వాసం ఉందా అండి? That total faith. ఆ సంపూర్ణమైన విశ్వాసం మనకు దేవుని మీద ఉందా? And say, Lord, ప్రభువా, I'm just giving it in your hands. తండ్రి ఈ సమస్తాన్ని నీ చేతుల్లోకి నేను పెట్టేస్తున్నాను. I am praying for my daughter. నా కుమార్తె గురించి నేను ప్రార్థన I చేస్తున్నాను. am praying for myself. నా విషయమే నేను ప్రార్థన చేస్తున్నాను. Everybody is asking what has happened. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, ఏమైంది, ఇంకా ఏం జరగట్లేదేంటి? Remember, జాగ్రత్తగా వినండి. the Lord is quietly working his plan in your life. దేవుడు మౌనంగా నీ జీవితంలో ఏదైతే చేయాలో అది నీకు కనబడట్లేదు కానీ ఆయన చేస్తూ ఉన్నాడు. You may not see it, బహుశా అది నీకు కనబడకపోవచ్చు, but he knows it. కానీ దేవునికి చాలా క్లియర్ గా తెలుసండి. Would you just trust him? మీరు కేవలము ఆయన నమ్ముతారా? These are 11 principles in finding God's will. ఇది ఈ 11 సూత్రాలండి దేవుని చిత్తము కనుగొనడానికి. But please do not deviate from God's word. కానీ దయచేసి దేవుని వాక్యము నుండి మీరు వేరుగా దూరంగా వెళ్ళడానికి వీల్లేదు. Some of us are lazy to pray. కొందరిలో చాలా బద్ధకత్వం ఉందండి ప్రార్థన చేసే విషయంలో. We don't pray, ప్రార్థన చేయం మనము, but we listen to a preacher in the television. కానీ ఆ టీవీలో ప్రసంగిస్తున్న ఆ ప్రసంగం మాత్రం వింటూ ఉంటాము. And we send money with a prayer request in the envelope and say, please pray and tell me whom I should marry. అప్పుడు ఏం చేస్తామంటే ఒక లెటర్ రాసి దాంట్లో ఆఫరింగ్ పెట్టేసి నేను ఎవరిని వివాహం చేసుకోవాలో చెప్పండి అని మనం ఆ ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తాము. My dear friends, the Lord God said, call upon me and I will answer you. నా స్నేహితులారా, దేవుడు వాక్యం చెప్తుంటే నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. Others can pray along with you. ఓకే, వేరే దేవజనులు అందరూ నీతో ప్రార్థన చేయొచ్చు, but your life should be a life of prayer. కానీ నీ జీవితం ఎలా ఉండాలంటే అది ప్రార్థనా జీవితమై ఉండాలి. Would you trust him? మీరు దేవుని నమ్ముతారా? Would you say, Lord, thank you, Lord, for answering? మీరు అంటారా, ప్రభువా నా ప్రార్థనకు జవాబిస్తున్నందుకు మీకు వందనాలు అని మీరు చెప్తారా? Thank you, Lord, for your will in my life. ప్రభువా మీ చిత్తాన్ని బట్టి
ప్రభా కృతజ్ఞత చెల్లిస్తున్నాను మీరు అంటారా? Maybe some of you are waiting to change your job. బహుశా మీలో కొంతమంది ఒక జాబ్ ని మీరు మార్చాలని మీరు చూస్తున్నారేమో. Maybe you are waiting to buy a house. ఒకవేళ ఒక ఇల్లుని కొనాలని మీరు బహుశా కొందరు ఉన్నారేమో ఇక్కడ. Maybe you are relocating to some other place. లేదా ఉన్న స్థలం నుండి ఉన్న ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి మీరు మారాలని చూస్తున్నారేమో. Don't do it because others are doing it. అయ్యో వేరే వాళ్ళు అందరూ చేస్తున్నారే అలా మీరు చేయకండి. Do it only because the Lord wants you to do it. ఒకవేళ దేవుడు మిమ్మల్ని చేయమని చెప్తుంటే మాత్రమే మీరు చేయండి. He will take you one step at a time. ఎందుకంటే దేవుడు అడుగడుగున మెట్టుమెట్టున మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. Shall we look to the Lord in prayer? ప్రార్థన చేద్దామండి, ప్రభువుని చూద్దాము ప్రార్థనలో. Lord, you know what I have been praying for. ప్రభువా మీకు తెలుసు నేను దేని విషయమై ప్రార్థన చేస్తున్నాను. I have been running in circles seeking advice, O Lord. ప్రభువా నేను అటు ఇటు వారి దగ్గర వీరి దగ్గర ఏదో తెలుసుకోవాలని తిరుగుతా ఉన్నాను. But your word is full of commands and words to obey. కానీ మీ వాక్యము ఎన్నో ఆజ్ఞలతో ఎన్నో వాగ్దానాలతో నిండి ఉంది. Spirit of the living God, we pray that you will make me sensitive to your voice. పరిశుద్ధాత్మ దేవుడా, జీవాధిపతి అయ్యా, మీ వాక్కుకు నేను స్పందించేలాగా మీరు నాతో మాట్లాడండి. Lord, if there's anyone here struggling to know your will, I pray, Lord, that you will meet with them this evening. ప్రభువా ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా అని చాలా కష్టపడుతున్నారో వేదన పడుతున్నారో నేను ప్రార్థన చేస్తున్నాను, దయచేసి మీరు వారితో మాట్లాడండి. Lord, I especially pray for those who are waiting for the partner in life. ప్రభువా నేను ప్రత్యేకంగా ఎవరైతే తమ వివాహములో భాగస్వామి గురించి ప్రార్థన చేస్తున్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. Pray that they will not yield to pressure from outside. ప్రభువా బయట నుండి వస్తున్న ఆ ప్రెషర్ కి వాళ్ళు లోను కాకుండా ప్రార్థిస్తున్నాము. My prayer is, O Lord, that they will yield to you and wait for your timing. ప్రభువా నా ప్రార్థన కేవలము వాళ్ళు నీ చిత్తాన్ని కనుగొని నీ గురించి వాళ్ళు వేచి ఉండాలి. Thank you, Lord. ప్రభువా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. Continue to speak to us. ప్రభువా దయచేసి మాతో ఈ విధంగానే మాట్లాడుతూ ఉండండి. To you we give all glory, praise and honor. మీకే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నాము. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.